ఎస్ సార్, ఎస్ ఎస్ ఎస్, వండర్ఫుల్ గా మరి ముందుకెళ్తుంది. మరి రేపు ఇంకేమవుతుందో చూడాలా. మీరు అన్నారు కదా సార్, లోపలను బయట సేమ్ ప్రైజ్ ఉంటది, ఇంకా కనెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. దానికి ఎఫెక్ట్ అయింది సార్, దానికి ఎఫెక్ట్ అయింది సార్. రాత్రి చెప్పాను కదా మన మీటింగ్ లో, నేను లాస్ట్ అప్డేట్ లో చెప్పాను కదా అందరికి. సార్ ఎందుకంటే మీరు అన్నారు కానీ నాకు ఉంటుంది సార్, ఏంటంటే ఒక్క రోజులో ఎలా మారుతుంది ఇంతలాగా $1 $1 ఎలా రీచ్ అయిపోద్ది అనుకున్నాం కానీ అబ్బా కనెక్టింగ్ సార్ మనం యూనివర్సల్ కనెక్టింగ్ లో ఉన్నాం మనం. సూపర్ కరెక్ట్ సార్. మనం మీటింగ్ లో ఏ షేర్ చేసుకుంటే అది కంపల్సరీ చేస్తుంది సార్. గుడ్ యూనివర్సల్ మన ప్రతి మాట యూనివర్సల్ వింటుంది సార్, ఇది నిజం. 100%. మీరు ఒకటి గ్రహించలేదు, మనం ఏమనుకున్నాం అంటే పీవీసీ మెటా ఎలాగైతే తగ్గుకుంటూ వచ్చిందో అలా పెరగదు, మీకు ఒకేసారి భూమి అవుద్ది అని చెప్పడం జరిగింది. అది కూడా మీరు నోట్ చేసుకోండి, ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అలాగా 10 సెంటు 2 సెంటు 1 సెంటు అలా పెరగదు, ఇలా తగ్గిందో అలా పెరగదు, బట్ ఇది భూమి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఒకటి, మీరు ఒక చిన్న లెక్క ఆలోచించండి. సో 0.45 వరకు కూడా వెళ్ళింది. సో అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 0.90 అంటే డబుల్ కదా, ఇన్కమ్ డబుల్ అయినట్టే కదా సార్. అవును సార్, డబుల్ అయినట్టు. అంటే 1 lakh చేస్తే 2 lakhs అయినట్టు సార్. ఎస్, 1 lakh 2 lakh అయింది. బెటర్ నీకు ఎమర్జెన్సీ ఏదైనా, నీకు మెడికల్ ఇష్యూ లేకపోతే అయ్యో నాకు కొద్దిగా అత్యవసరం అనుకుంటే, సో నువ్వు ఒక 50,000 రిమూవ్ చేసుకో ఫ్రెండ్స్ విషయంలో. ఒకవేళ అట్లా ఎమర్జెన్సీ నీకు అనిపిస్తే, మెడికల్ దేనికన్నా అనుకుంటే ఒక 50,000 తీసేసుకో, అయినా కూడా నీ అసెట్ టూ మచ్ గా ఉంటుంది అక్కడ. సో లేదు అంటే మాత్రం నీ 1 lakh నువ్వు తీసుకో. సో నీకు అప్పుడు ఫ్రీ అయిపోయింది, నీ అమౌంట్ నీకు వచ్చేసింది. కానీ ఇంకా నీ 1 lakh అక్కడ ఉంది, నీ 1 lakh కు సంబంధించిన అసెట్ అక్కడ ఉంది. సో అంటే నేను అనేది అందరినీ అమ్ముకోమని చెప్పట్లేదు. ఎవరికైతే అర్జెంట్ ఉంటుందో, అర్జెన్సీ అంటారు దీన్ని. అర్జెన్సీ అంటే ఇంకా నాకు దారి లేదు అనుకున్న సమయంలో యూ నీడ్ టు యూజ్ దిస్ వన్. ఇది మనం మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనకి ఎన్నో సంవత్సరాలు పట్టలేదు, ఇది ఎన్నో రోజులు అవ్వలేదు, జస్ట్ ఫ్యూ డేస్. ఇది కదా పీవీసీ మెటా యొక్క మరి పవర్. అందుకని చెప్పేసి నేను డ్యూటీ చేస్తూ ఆఫీసులో ఉండి కూడా మధ్య మధ్యలో చూస్తూ ఈ రోజు దగ్గర థ్యాంక్ గాడ్ 5 lakh ఎబో యూఎస్డిటీ తీసుకోవడం జరిగింది. అంటే రూపీస్ లో 5 lakh ఎబో రూపీస్ గా యూఎస్డిటీ తీసుకోవడం జరిగింది. అంటే పబ్లిక్ ఆ రకంగా మూవ్ అవుతున్నారు. ఈ రోజు ఒకేసారి 2,000 యూఎస్డిటీతో పీవీసీ మెటా బై చేశారు 0.62 ఉన్నప్పుడు. 0.62 ఉన్నప్పుడు ఆలోచించండి, 0.62 ఉన్నప్పుడు 2,000 యూఎస్డిటీతో బై చేశారు. అది నేను మీకు స్క్రీన్ షేర్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం పెరుగుతుందని చెప్పేసి, మరి సరే ఇంకా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ రోజు పెరుగుతుందని చెప్పాను. అంటే నాకు తెలియదు, బట్ చెప్పాను ఈ రోజు పెరుగుద్ది అని. పెరుగుద్ది అంటే పెరుగుద్ది అన్నాను అంతే, బట్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ వెంటనే 2,000 యూఎస్డిటీతో పీవీసీ బై చేశారు. సో అది బిలీవ్ అంటే. సో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ ఒకే రోజు 77% ప్లస్ అయింది. చూడండి, నేను ఈరోజు తెలుగులోనే అందరికీ అర్థమయ్యేలా ఇలా మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లో మనం మాట్లాడుతున్నాం, బట్ పబ్లిక్ వస్తారు, మన పార్ట్నర్స్, వాళ్ళ యొక్క సంతోషాలు మనం విందాం. చూడండి, ఇది ఒక గ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ గ్రాఫ్ ఇలాగా నేను బీటీసీలో కూడా చూడలేదు, అదే ఇక్కడ నేను రాశాను. అందుకే అంటే ఎంత చూడండి, ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళి చూడు ఒకసారి. మరి ఇక సంపాదించుకోండి. ఇందాక ఏడ్చిన వాళ్ళు, అంటే ఏడ్చడం అంటే ఏంటంటే మనం ఇది అలా అనకూడదు, కానీ
ఎవరైతే అయ్యో ఇలా అయ్యో అలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనీ చేసుకొని మీరు వాళ్ళకి చూపించండి. నేను ఫ్యూ డేస్ లో సార్ మీరు మెసేజ్ చేసింది 100% కరెక్ట్ సార్. మీరు సార్ ఎందుకంటే ఈ అదే రకం సార్ ఆఫ్ పీటీసీ లో కూడా Yes, sir. ఎన్నడూ చూడలేదు అన్నారు కదా, కరెక్టే సార్. అవును మీరు చెప్పండి అన్నటంలో సార్. అందులో మనం అనుకోవటంలో అది తప్పులేదు సార్. ఎందుకంటే మీరు వాడు ఈ చేయొచ్చు. నిన్నటి వరకు చాలా రకాలుగా ఉన్న వాళ్ళు అది అవును వాళ్ళు ఈ రోజు వాళ్ళు అలా ఆలోచన చేయలేరు కదా. అనొచ్చు మనం ఈ ఫ్లోయింగ్ లో వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు సార్, నో ప్రాబ్లం. అవును సార్, అవును సార్. కరెక్టే సార్, బాలనరసింహ సార్ కరెక్టే. కానీ ఏంటంటే ఆ మాట ఇంకా వర్డ్స్ తో యూజ్ చేస్తే ఇంకా రాజేష్ సార్ కి వాళ్ళకి ఉంటుంది సార్, ఎస్ చెప్తున్నారు ఎస్ కదా. కరెక్టే. నేనేమంటున్నానంటే ఏదో రాజేష్ సార్ ఫ్లోయిల్ ఇప్పుడు అలా వచ్చేస్తుంది. తప్పుగా మాట్లాడారు. తప్పు మన రాజేష్ మన సార్ తరపున ఇప్పుడు తప్పలేదు. తప్పుగా మాట్లాడారు. నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల కొద్దిగా ఒక సీనియరు ఒక లీడరు ఎలా హట్ అవుతారు. ఎందుకంటే మన 10 మంది కోసమే కదా మనం ఏదైనా మంచి ఒక మెసేజ్ మనం పాస్ చేయటం కరెక్టే సార్. సార్, కరెక్టే సార్. అందులో ఇప్పుడు ఏం తప్పును సార్ రాజేష్ ఎత్తకూడదు సార్. అది కరెక్టే సార్. తప్పును ఎత్తకూడదు అంటే యాక్చువల్లీ. రాజేష్ సార్ కొద్దిగా నిన్న నేను కూడా ఈ వేరే సార్కు మాట అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు నేను కొంచెం హర్ట్ అయ్యాను. సార్ ఎంత ఫీల్ అయి ఉంటాడు. మన కోసము అంత తప్పించే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు కదా సార్. అది కరెక్ట్ కరెక్ట్ కాదు సార్. కదా. కరెక్టే. ఓకే సార్, తర్వాత 5 minutes మనము దీని గురించి డిస్కస్ చేద్దాం సార్. ఓకే, షూర్ థ్యాంక్ యూ సార్, సార్. షూర్ సార్. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడి నో ప్రాబ్లం. ఇంకొక 10 నిమిషాల తర్వాత మనం ఇక టాపిక్ లోకి వెళ్దాం కానీ జనరల్ గా 10 నిమిషాలు మాట్లాడి నో ప్రాబ్లం సార్. ఎందుకంటే సార్ అందరికి మీకు ఎక్సైట్మెంట్ చెప్పండి రాజేష్ సార్. సార్ మీకు ఇంకో ఫోటో ఒకటి చేసాను చూడండి. అది మనకి చూస్తాను. కాయిన్ క్యాప్ మార్కెట్ లోది క్రాప్ చూడండి. పైకి ఎలా అంటే తీసుకుంది సార్ అది. వావ్, ఇది బాగుంది. ఇది కూడా ఇప్పుడు క్రాప్ షేర్ మొత్తం చేస్తాను. full తీసుకుంది అనమాట. అవును అవును. సో నాకైతే ఈ రోజు నిజంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు అంటే ఒకే రోజు 2 రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తే అంటే లీగల్ గా ఏ రకంగా సంతోషం ఉంటుందో. నేను షేర్ చేసుకోవడం మర్చిపోయింది సార్ మీకు. నేను 2000 పీవీసీ మీటర్ తీసుకున్నాను కదా. అవును 2000 పీవీసీ మీటర్ నేను $1,000 ఎగ్జాక్ట్లీ $1,000 అయింది సార్ నా మొత్తం. చూసారా? అయితే నాకు ఈ రోజు $1,850 వచ్చినాయి సార్, ఈ రోజు పెరిగిన బట్టి. అంటే నేను 1000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 10 డేస్ అవుతుంది సార్ కరెక్ట్ గా. ఈ 10 డేస్ లో నాకు 850 ఇన్కమ్ వచ్చింది సార్. చూసారా, అలా ఉంటది మరి. ఎందుకంటే పీవీస్ తో పెట్టుకుంటే ఎవరు తట్టుకోలేరు సార్. ఎవరు కానీ అంటే ఏ సిస్టమ్ కానీ ఎవరు కానీ పీవీసీ అసలు పోటీ లేదు. దట్ ఇస్ ద సార్ పీవీసీ. 3 సార్లు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నారు సార్, చాలా ఫీల్ అవుతున్నారు కూడా. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్ మాకు 2010 కన్నా మీరు కనీసం ట్రస్ట్ వ్యాలెట్ లో కానీ లేకపోతే సీడ్ ఫండింగ్ కానీ చేసుకోమని చెప్పారు సార్. కానీ ఈ రోజు మేము ఇలాగ మీటింగ్ లో మనకి గ్రూప్ లో వచ్చే స్క్రీన్ షాట్ లోని ఫోటోలు చూస్తుంటే మాకు చాలా ఎక్కువ వస్తుంది సార్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సార్ కి నేను 0.4546 ఉన్నప్పుడు చెప్పాను సార్. ఆ సార్ అన్నారు, సార్ ఇంకా ఉద్యమం చూద్దాంలే సార్ అని అన్నారు. కానీ ఈ రోజు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు సార్. సో ఈ రోజు తేజ సార్ కూడా వచ్చారు. తేజ సార్ తో కూడా కొద్దిగా తర్వాత మాట్లాడదాం మనం. అందరు రాని, అందరు వచ్చిన తర్వాత ఇన్వైట్ చేద్దాం సార్ కి. సో అంటే ఇది జస్ట్ బిగినింగ్. మనకేం సార్. సార్ వెల్కమ్ సార్. సార్ మేము 50,000తోని పీవీసీ మెటల్ కొన్నాం సార్ ఈరోజు. జస్ట్ కంగ్రాచులేషన్ సార్. సార్ ఎస్టర్డే 10 PM సార్. సూపర్ 911 వచ్చినావు సార్ పీవీసీ మెటల్. 469 USD తోని వచ్చా సార్. పీవీసీ మీటర్ యొక్క పవర్ సార్. అది పీవీసీ మీటర్ సార్. కంగ్రాట్స్ సార్ ప్రజెంట్ మా దగ్గర ఉండేది పీవీసీ మెటల్ 2,500 ఉండేది సార్ మా దగ్గర. సూపర్.
చాలా ఎక్సలెంట్. మంచి డిసిజన్ తీసుకున్నారు సార్. చాలా మంచి సంతోషం. ఎందుకంటే సార్ మంచి దాదాపు డిసిజన్. 3 lakhs పెట్టినాం సార్ ఇప్పుడే ప్రజెంట్. వెరీ గుడ్ సార్. సార్ మాది వచ్చేసి ఇక్కడ గద్వాల్ డిస్టిక్ సార్. ఓకే. మాది రాజోలి గ్రామం, ఉమ్. రాజోలి మండలం, విలేజ్ సార్. ఓకే 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 సార్, గ్రేట్. సార్ మేము టోపాజ్ లెవెల్లో ఉన్నాం సార్. ఓ వండర్ సార్, గ్రేట్ సార్. ఇలాంటి వాళ్ళ మాకు కావాలి. కంగ్రాచులేషన్. నిజంగా 2500 అంటే మాట్లాడుతున్నా ఇన్ని రోజులు మరి మీటింగ్ రావలేదు సార్, మరి ఎక్కడ ఉన్నారు? రావాలి కదా. వచ్చాం సార్, డైలీ నేను అటెండ్ అవుతున్నా. మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడాను సార్, మాట్లాడడానికి నాకు ధైర్యం రావడం లేదు సార్. అట్లని నేను అదే చెప్తున్నా కదా, ప్రతిరోజు మాట్లాడండి సార్. కొత్త వాళ్ళు మీ మాటలు విందామని చెప్పే కదా సార్ నేను చెప్పేది. సార్ 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 ఈ రోజు సార్ ధైర్యం వచ్చి చూసారా? మీకు అర్థమైందా సార్? కనీసం అప్రిషియేట్ చేయండి సార్. అర్థమైంది సార్, అర్థమైంది. సార్కి ధైర్యం వచ్చింది, అందులో మాట్లాడాలని షేర్ చేసుకోవాలనిపించింది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సార్కి ఏంటంటే ఈరోజు చాలా ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఎస్ వీఆర్, వై నాట్, వీఆర్, మనం ఇంత మంచి సిస్టమ్ లో వెళ్తున్నాము ఇప్పటిదాకా. అంటే సార్ ఏంటంటే అంటే కొంతవరకు ఏంటంటే పక్క వాళ్ళ మాటలు సొసైటీలో అంటే మనము అటు ఇటు వెళ్ళినప్పుడు మీ పర్లవేన్ ఏంది, పీవీసీ మీట్ ఏంది, అది ఏంది మీరు అంటే అది కాదు ఇది అని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది వాళ్ళకి సమాధానం చెప్పలేక అంటే సైలెన్స్ ఉండి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. అది ఎందుకంటే ఇప్పుడు మన లెక్క చాలా మంది అంటే బయటకు వచ్చి ఇలా మాట్లాడట్లేదు చాలా మంది. బట్ వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి తర్వాత వాళ్ళు కొంతమంది ఏమో అదర్ సిస్టమ్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే అదర్ సిస్టమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చి చేసుకోవడం. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళ మాట పోయింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా మన లెక్క ఓపెన్ అప్ గా మాట్లాడలేదు. ఇప్పుడు మేము కూడా చేసాం సార్, మేము చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ మేము చేసాము. బట్ మేము అలా ఎవరిని ఇన్వైట్ చేయించి మళ్ళీ అందులో కూడా 1 lakh 2 lakh ఇలా పెట్టించి వాళ్ళని బోల్త కొట్టించాలి. అలా బోల్త కొట్టిస్తే సార్ మేము ఇక్కడ ఇంత ధైర్యంగా ఇంత మేము అప్పుడప్పుడు మన ఎవరైనా మెసేజ్ సెండ్ చేయొచ్చు అని చెప్పేసి మేము అప్పుడప్పుడు గ్రూప్ లో ఓపెన్ చేస్తాం. అలాంటప్పుడు ఒక రోజు నాకు నా డౌన్ లైన్ ఒక సారు నా వాయిస్ మెసేజ్ పెట్టారు ఇందులో. అంటే ఆ రోజు ఆ సారు వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, బట్ తను పీవీసీ మీటర్లో లేరు, పార్లమెంట్ లో లేరు, వేరే బిజినెస్ చేసినప్పుడు తను ఆ బిజినెస్ చేశారు. బట్ తనలో నేను లాస్ అయ్యాను, తను లాస్ అయ్యారు అని చెప్పి తనకి పార్లమెంట్ లో ఐడి వేసేయడం జరిగింది. తర్వాత పీవీసీ మీటర్లో కూడా సో మేము అతన్ని సీడ్ ఫండ్ కూడా చేయడం జరిగింది. సో అలా ఎవరైనా షేర్ చేసుకోవచ్చని. సో ఈ విధంగా రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రెడ్డి సార్, వెల్కమ్. ఎంత సార్ ఈ రోజు ఎంత కొన్నారు సార్ మీరు? ఈ రోజు ఏం బై చేశారు, ఏం చేశారు సార్? చెప్పండి రెడ్డి సార్. ఈ రోజు ఏం కొనలేదు సార్. మన కొన్ని 3050 ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ 50% ఆఫర్ కాకుండా 3050 ఉన్నాయి సార్ నా దగ్గర. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. అంటే మీరు 3500 సీడ్ ఫండింగ్ లో పెట్టారు. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ ఇప్పుడు పీస్ మెట తీసుకోవడానికి అవకాశం ఉందా సార్? మళ్ళీ మనకు సిచ్యువేషన్ జరుగుతుంది. నేను 100 పీస్ మెట ట్రై చేసిన వాయిస్ కొద్దిగా అవకాశం ఉంటుందా సార్? మీ దగ్గర సిగ్నల్ అయినట్టుంది, క్లారిటీ లేదు మీ వాయిస్. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. మీరు నెట్వర్క్ లోకి రండి. నాగప్రసాద్ సార్. ఓకే, ఇక్కడ బి ఐశ్వర్య ఒక 5 నిమిషాలు. ఓకే సార్. ఓకే సార్. బి ఐశ్వర్య మేడం మరి సారా మరి సార్ మీరు మీకు అన్మిటేషన్ ఇవ్వడం జరిగింది మేడం. అయితే మేడం తర్వాత మిద్దె రమేష్. బి ఐశ్వర్య మేడం మీకు అన్మిటేషన్ ఇచ్చాము, వెల్కమ్ సార్. తర్వాత మిద్దె రమేష్, వెల్కమ్ సార్. మిద్దె రమేష్ మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. యా హలో సార్.
వినబడుతుంది సార్, చెప్పండి సార్. వినపడుతుందా సార్ మా వాయిస్? వాయిస్ క్లియర్ గా ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది మాకు. అదే ఇంతకు ముందు ప్రసాద్ మాట్లాడారు కదా సార్, పీవీసీ మెటా బై చేసి మళ్ళీ కొనడానికి రేటు తగ్గే అవకాశం ఉన్నాయని అడుగుతాడు సార్. సార్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ. మనం ఏంటంటే తగ్గచ్చు పెరగచ్చు, కానీ ఇప్పుడే తగ్గుతుందని నేను చెప్పలేను, మళ్ళీ రేపే పెరుగుతుందని చెప్పలేము. అయితే విషయం ఏంటంటే కొంతవరకు బై చేసుకోండి, ఎందుకంటే మేబీ కంటిన్యూ కూడా అవ్వచ్చు సార్ పెరగడం. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే సార్, ఇది మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇట్లా పీవీసీ మెటా ఇప్పుడు తగ్గుతాను ఇప్పుడు పెరుగుతానని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ జస్ట్ జనరల్ గా మేము చెప్పగలుగుతాం కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. మేబీ సార్ అట్లా అది ఫుల్ఫిల్ గా మీకు ఖచ్చితమైన ఒక మాట ఇవ్వరా సార్? తెలియదు సార్, చెప్పరా సార్? ఓకే, మీరు ఏమనుకోండి. అదే ఓకే పర్వాలేదు సార్. ఇంతకు ముందు 100 బై చేసాడు సార్, మళ్ళీ కొందామని ఈ లోపల రేట్ ఏకదమ్న పెరిగేసింది సార్. అవునవునవును సార్. ఈవినింగ్ బై చేసాడు, పెరిగింది సార్ అందువల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. రాత్రి మాట్లాడదాం అనుకున్నా, చాలా మంది కూడా మాట్లాడారు, మీరు అవకాశం ఇచ్చి మాట్లాడదామని. మరి అలాగే మై డియర్ పార్ట్నర్స్ అందరూ కూడా, జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు చాలా సంతోషమైన రోజుగా నేను భావిస్తాను. మరి మన గ్రూప్లో ఎవరైనా లాయర్లు కూడా చదివిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో. మరి ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను రాజేష్ గారు. చట్టానికి కళ్ళు లేవు, ఏమున్నాయి? చెవులు ఉన్నాయి, అంతే కదండి? మనకి ఇక్కడ సార్బేరెంబు మన బాలనరసింహ గారు, చట్టానికి కళ్ళు లేవు చెవులు ఉన్నాయి, కానీ మన పీవీసీ మఠానికి కళ్ళు కూడా ఉన్నాయని నేను ఈ సభాముఖంగా నేను నమ్ముతున్నాను సార్. వాస్తవం కాదండి, కళ్ళు పెట్టి ప్రతి ఒక్క ఐడి చూస్తుందండి మనది. చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయి. నేను రాత్రి గమనించాను, ఇప్పుడే కాదు ఆ విషయం తెలియబోద్దాం అనుకున్నాను, అది ఇప్పుడు చేయడం జరిగింది. మరి ఏది జరిగినా మన మంచి కోసమని మన మాలవతి రమేష్ గారు అంటారు ఎప్పుడు కూడా. మరి అలాగనే అదొక ధైర్యం. అది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి పెద్దోళ్ళు అంటారు రమేష్ గారు, నారు పోసినోడు నీరు పోయడా, భగవంతుని మనం తలుచుకుని నారు పోసినోడు నీరు పోయకుండా అడిగిపోదురు అనే ఒక సంకల్ప బలం. ఎవరో ఒక అతను ఊళ్ళో ఇట్లా వర్షాలు రాలేదని చెప్పి కాబట్టి ఊళ్ళో అన్ని దేవుళ్ళకి నీళ్లు పోస్తారు రాజేష్ గారు. పోసినప్పుడు ఒక అతను అంట గొడుగు పట్టుకొని పోతున్నాడంట. ఎందుకురా గొడుగు నీళ్ళు లేక వాళ్ళ చెప్తున్నాడు, నాకు వర్షం వచ్చిందని నమ్మకం ఉందా అని నేను గొడుగు తీసుకొని పోతున్నాను అని అంటే, ఆ నమ్మకమే ఇంటికి వచ్చేసరికి ముద్ద తడిచిపోయారంట దేవుళ్ళన్నిటికీ నీళ్లు పోసి. చిన్నప్పుడు నేను కూడా అంతేను సార్, ఆ బిలీవ్ నమ్మకంతో నీళ్లు పోసి ఇంటికి వచ్చేసరికి గుడ్డలు తడిచేయండి. ఎంత కొంత 4 చినుకులే పడే రాజేష్ గారు. అట్లా నేను ఒక నమ్మకంతో మనందరం పనిచేస్తున్నాను రాజేష్ గారు. మరి ఈ కోవిడ్ జూమ్ జరగడం కూడా ఉదయం మరి సూర్యులాగా సాయంత్రం చంద్రులాగా ఈ విధంగా ఇందాక చూడండి, తోపాజ్ క్యాండిడేట్ మరి గెలిచాడు. మరి ఆయన మాట్లాడడానికి ధైర్యం లేదన్నాడు. నాలాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా, నేను 1 year బ్యాక్ తమ్ముడు ఇంతే రాజేష్ గారు చిక్కులూరుపేట వీరాంజలి గారు అంటే నేను మైక్ కూడా ముట్టుకోను, భయం కాళ్ళలోనికి. అలాంటిది ఈ రోజున సార్ వలన మనకి మాట్లాడే అవకాశాన్ని భాగ్యం కలిగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చాలా హ్యాపీ సార్. రానున్న 2 రోజుల్లో ఎప్పుడు కూడా మంచి రోజులు ఉన్నాయని మనం మనస్ఫూర్తిగా నమ్ముతాము. అందరూ కూడా ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బిలియనర్స్ ట్రిలియనర్స్ తప్పకుండా అవుతారు ఎప్పుడు కూడాను. నమ్మకం మీదనే మనం వెళ్తున్నాము. థ్యాంక్ యూ రాజేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. మరి ముఖ్యంగా మా రాజేష్ గారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పేరు పేరున నేను వాళ్ళకైతే పదాభివందనాలు తెలుపుకుంటాను, ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా తెలుపుకుంటాను. మరి అలాంటి బిడ్డని మాకు ఇచ్చి మాకందరూ కూడా నిన్ను గురించి మీటింగ్ అయిపోయాక అనుకుంటాం సార్. మళ్ళీ మేము సమయపాలన మళ్ళీ వచ్చేసి సార్ పేషెన్స్. వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే బిజినెస్ ఆల్రెడీ మీకు తెలుసు సార్, బిజినెస్ లో వీరాంజనేయులు అనేవాడు ఎప్పుడో బిలియనర్ మీకు అందరికీ తెలుసును. ఇక్కడ వచ్చేది ఎందుకంటే సార్ని చూసి మనం ఎన్నో కొన్ని నిజంగా నిజ జీవితంలో మా బిడ్డలకు కావచ్చు, బాధిత సమాజంలో కావచ్చు, మీ దగ్గర ఓర్పు నేర్పులు అవి విని నేర్చుకున్నామంటే చాలా 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 అందరికి ఉపయోగపడుతుంది సార్. ఇది అలాంటి ఇది మీ దగ్గర ఉంది సార్. దాని గురించి మీ స్పెషల్ థ్యాంక్స్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ 100% సార్. సో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇస్తుంది మా రాజేష్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా సార్ థ్యాంక్ యూ మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సార్ వీరాంజలి సార్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్. సో ఎందుకంటే అట్లే ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ఇది క్రిప్టో ఇందాక ఒకసారి అడిగారు మళ్ళీ తగ్గుతుందా అని చెప్పేసి. ఎస్ తగ్గుతుంది, బట్ ఎప్పుడు తగ్గుతుందని మళ్ళీ మీరు అడగచ్చు. అది చెప్పలేము సార్. పెరుగుతుంది అంటే ఖచ్చితంగా మరి 4 డిజిట్ వరకు కూడా వెళ్తుంది. మహేష్ మిట్టపల్లి మీరు మాట్లాడాలనుకుంటున్నారు సార్? అంటే ఒకటి తర్వాత 3 సున్నాలు అంటే 4 డిజిట్ అనమాట దాన్ని. ఎస్ వెల్కమ్ సార్ మహేష్ సార్ మిట్టపల్లి. ఓకే, సో మనకి రియల్ గా 4 డిజిట్ వరకు కూడా వెళ్తుంది సార్. అంటే $1,000 అది కూడా వెళ్తుంది. సో మళ్ళీ తగ్గుతుంది అంటే సార్ తగ్గుతుంది. ఎస్ ఇది కంపల్సరీ. బట్ ఎప్పుడు ఎలా పర్టికులర్ టైం అంటే మాత్రం కుదరదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరు అలా ఖచ్చితమైన అందుకే చెప్పాను ఏంటంటే ఖచ్చితమైన ఎవరు మనము ఇక్కడ మాట ఇవ్వరాదు. సో ఇది క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీలో మనము ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ టైం ఇచ్చి మనము అట్లా మనం చెప్పరాదు. చెప్పినా కూడా అది ఒకవేళ నువ్వు చెప్తే కరెక్ట్ అయితే కనుక మేబీ అది అలా అవుతుంది. మీరు చెప్పి ఒకటి అయింది కనుక అవ్వచ్చు కానీ సో మళ్ళీ మనకి ఎప్పుడైనా ఇది ఖచ్చితంగా అయిన సమాచారం ఒకరికి ఎస్పెషల్లీ ఎప్పుడు ఇవ్వదు క్రిప్టో కరెన్సీ, మనకు తెలియదు. సో అందుకని చెప్పేసి ఎవరు కానీ అయ్యో మరి ఇంకో తగ్గే అవకాశం ఉందంటే అవును తగ్గుతుంది. బట్ మీరు ఈ రోజున కొనాలనుకుంటున్నారు అనుకోండి, ఇంకొక 2 నెలల వరకు పెరుగుతూ పోయింది అనుకోండి. సో అరే ఆ రోజు కొన్న అయిపోతుండే, ఆ టైంలో కొన్న అయిపోతుండే ఇలా అనిపిస్తుంది. సో నిజంగానే మరి తగ్గింది అనుకో, అరే మనం ఆగిందే మంచిది అంటే 2 విధాలుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి డిపెండెంట్ మన టైం, మన దగ్గర యూజిటీ ఉన్న టైం. సో ఇప్పుడు కూడా ఇప్పటికి 5 లక్షల యూజిటీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇంకొక 25,000 యూజిటీ కావాలి. సో వాళ్ళకి అటు చార్జ్ చేస్తూ ఇటు మాట్లాడుతున్నాను. 27,100 కు సంబంధించిన యూజిటీ మనీ పంపించాను, వెయిట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ బై చేయాలనుకుంటున్నాం మనము, బట్ యూజిటీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు దగ్గర 3 అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. బ్లాక్ అంటే ఏమంటారు దాన్ని సార్, లిమిట్ దాటిపోయింది. సో ఏం చేద్దాం? సో అందుకని చెప్పేసి వచ్చేస్తుంది, బట్ కొద్దిగా అటు ఇటు టైం అవుతుంది. సో కస్టమర్లు ఇప్పుడు ఇటు మీటింగ్ మాట్లాడుతున్నాను, అటు వేరే మొబైల్లో చార్జ్ చేస్తున్నాను. ఏమంటే వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఏదైనా జరగచ్చు క్రిప్టో కరెన్సీలో. అందుకని చెప్పేసి చూస్తూ ఆచితూచి చేయండి. ఎవరైనా చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఒకటి మనం చెప్పుకున్నాం, మనం మాట్లాడుకున్నాం సార్. ఎప్పుడైనా ఎక్కువగా మనం మాట్లాడింది ఇక్కడ రేట్ గురించి, ప్రైస్ గురించి. మీరు ప్రైస్ గురించి చూడొద్దు. అంటే సిస్టమ్ మనకు ముందుగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక విషయం అందజేసింది ముందుగా. సార్ మీరు ఎవరు టెన్షన్ పడద్దు బయట మార్కెట్ వాల్యూ గురించి. సో మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ వెళ్ళండి అని మనకు ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చింది. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్, మీరు సిస్టాన్ని బిలీవ్ చేయండి. సో నిన్ను మనము నమ్మాల్సిన పని లేదు. వీఆర్ ఆల్ ఓన్లీ అడ్వైస్, జస్ట్ ఎనలజిస్ట్. అలా చేసుకుంటూ వెళ్తాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, ట్రస్ట్ వాలెట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నా కూడా మేము చెప్పుకుంటూ పోతాం తప్ప. సో మేము ఇక్కడ నిర్ణయించేది, ప్రైస్ నిర్ణయించేది, లేకపోతే సిస్టంలో ఏం జరుగుతుందని ఎగ్జాక్ట్లీ మాకు ఎవరైనా చెప్తారా అంటే నో, ఎవరు చెప్పారు మాకు. ఎగ్జాక్ట్లీ ఖచ్చితమైన ఒక న్యూస్ మాకు నేను రేపు ఎల్లుండి పెరిగిపోతున్నాను, లేకపోతే నేను ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ తగ్గుతాను, సో మీరు అందరికి చెప్పండి, లేదా మీరే చేసుకోండి, ఇలాంటివి మాకు ఉండవు. అందరూ ఇది ఒకటి గమనించండి. సో అది డిపెండ్ ఆన్ సిస్టమ్నే ఉంటుంది. దాన్ని చూసే మనము సిస్టమ్ను బట్టి మనం ఫాలో అవ్వాలి. సో మీకు మరి ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఎలా వస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది అంటే కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేషన్ ఏంటి సార్? సో ఒకవేళ మీ అప్లైన్ వర్కింగ్ అండ్ గ్రోయింగ్ అప్లైన్ అయితే, అంటే అతను రోజు సంపాదించుకునే విధంగా ఉంటే, అంటే రోజు మీటింగ్కి వచ్చి, అంటే అతను రోజు డబ్బులు సంపాదించుకుంటుంటే తను మీకు చెప్పగలడు హౌ అని, ఎలా అని చెప్పేసి. లేదా రోజు మీటింగ్ వెళ్ళి, సో పీవీసీలో ఉన్నాం కనుక పీవీసీ అప్డేట్
మరి మీటింగ్ అటెండ్ అవుతున్నాడా, పీవీసీ గురించి మీకు ఆన్ ద స్పాట్ ఏదైనా వచ్చిన దాన్ని ఇలా వచ్చిందని చెప్తున్నాడా, అలాంటి వాళ్ళకి మీరు టచ్ లో ఉండాలి. దాన్ని కమ్యూనికేషన్ అంటాం. అలాంటి వాళ్ళతో టచ్ లో ఉండాలి. అదే ఇంకొకటి ఏంటంటే మీకు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మీటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మీటింగ్ అంటే ఇదే, ఇలా మీటింగ్ వస్తే చూడండి, ఇక్కడ అందరు వస్తారు, సో 10 మంది మాట్లాడతారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం తీసుకోవాల్సింది అన్ని తీసుకొని ఏది కావాలో అది మాత్రమే మనము లోనికి తీసుకొని ఫాలో చేసుకోవాలి. సో ఇది ఎవరికి వారే, అంటే ఇక్కడ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సార్, బై చేసుకోండి, లాభం వచ్చినా మీకే, నష్టం వచ్చినా మీరే బాధ్యులు. ఈరోజు చూడండి 0.45 దగ్గర కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు, నాతో బై చేసిన వ్యక్తులు 5 లాక్ ఏమో ఉన్నారు, 0.45 ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాను, ఈరోజు 0.90 అయింది, మీ అమౌంట్ డబుల్ అయింది. అంటే కొద్దిగా 32 ఉంటుంది, కొద్దిగా తక్కువ వస్తుంది, నో ప్రాబ్లం అమ్మితే, బట్ మీ అమౌంట్ డబుల్ అయింది. అంటే 0.45 ప్లస్ 0.45 90 సార్. సో మీరు 5 లాక్ తీసుకున్నారు, సో మీ అమౌంట్ ఎంత అయింది సార్, 10 లాక్ అయింది. సో పని చేయండి సార్, మీరు 4,50,000 మీరు తీసేసుకోండి, లేదా 5 లాక్ తీసేసుకోండి, మిగతా దాన్ని రన్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ తను 3,80,000 రూపాయలు తీసుకున్నాడు. తను ఎన్ని రోజులకి సార్, జస్ట్ ఫ్యూ డేస్, 22 రోజుల్లో తన అమౌంట్ తను తీసుకున్నాడు. మిగతా ఇప్పుడు 6 లక్షల రూపంలో తన అసెట్ అక్కడ నిలబడింది. అంటే ఇక్కడ పీవీసీ మీద బిలీవ్ చేసిన వాళ్ళకి ఏ రకంగా ఉందో మీకు అర్థమవుతుందా? సో అంటే వాళ్ళు ఎలా తీసుకున్నారు, మరి వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అంటే పవర్ ఆఫ్ మీటింగ్, పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. సార్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటి సార్, చాలా మంది ట్రస్ట్ వాలెట్ రోజు ఓపెన్ చేయరు, ఏం జరుగుతుందో తెలుసుకోరు. సో వాళ్ళ యొక్క బిలీవ్నెస్ ఎట్లుండాలంటే, మన యొక్క ఎక్సైట్మెంట్ యావరేజ్గా ఉండకూడదు. పీవీసీలో ఉన్న వాళ్ళకి యావరేజ్ ఎక్సైట్మెంట్ పనిచేయదు సార్, 50-50 పనిచేయదు. 50-50 అంటే ఏమైతే చెప్పాలి సార్, ఈ 50 అంటే ఈ ఎడపక్క 50 ఏదైతే ఉందో అది దీన్ని కొట్టేస్తుంది. ఎట్లుండాలంటే ఎక్సైట్మెంట్ 80% హై పిచ్ లో ఉండాలా, 20% మాత్రమే బిల్లో ఉండాలా. అప్పుడు ఏమవుతుందంటే ఈ 20% 8% బీట్ చేయదు. సో ఇది కొద్దిగా మీదకి వచ్చినా కూడా ఈ 80% ఉంది కనుక ఇది దీన్ని ఏం చేస్తా అంటే దీన్ని డౌన్ చేస్తుంది, ఇది ఇంకా బిలో చేస్తుంది. సో ఇది హై అవుతుంది. అంటే పీవీసీ మెటల్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలంటే హై ఎక్సైట్మెంట్ లో ఉండాలి, యావరేజ్ కాదు. యావరేజ్ ఎప్పటికి ఉండకూడదు, యావరేజ్ ఉంది అంటే పడిపోతుంది. ఇది ఏదైతే బిలో ఈ 50% ఏదైతే ఉందో అది దీన్ని పడేస్తుంది, హైయెస్ట్ పడేస్తుంది. కనుక నీ యొక్క ఎక్సైట్మెంట్ అంటే నమ్మకం, దాన్ని మీకు అర్థం కాకపోతే చెప్తున్నాను, నమ్మకం, నేను సంపాదించగలను, ఎస్ పీవీసీలో నేను సాధించగలను అనేది ఏదైతే ఉందో అది మీకు 80% ఎక్సైట్మెంట్ ఉండాలా, 20% కొద్దిగా డౌట్ లో ఉండాలా. అంటే ఉండకూడదు కానీ ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఉంటే నువ్వు ఇలా సంపాదించగలుగుతావు. ఓకే, సో ఠీకే. మనము వెళ్లే ముందు పవన్ అని చెప్పేసి పవన్ సార్ ఇక్కడ ఎంటర్ చేశారు సార్. ఎస్ పవన్ సార్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడాను సార్. వెల్కమ్ సార్. ఏ సార్ మాట్లాడారు ఇప్పుడు, తేజసారా సార్? సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. హలో, ఎవరు నాకు కనబడట్లేదు సార్. మాట్లాడుతున్నా సార్. జయవర్ధన్ సార్, మాట్లాడండి సార్. సార్ మా దగ్గర 500 USD ఉన్నాయి సార్ సీడ్ వాల్యూలో. అవి రీడీమ్ చేద్దామంటే అది ఏదో ఆప్షన్ చెప్తుంది సార్. సార్ మీరు ఇప్పుడు టెన్షన్ పడద్దు, అది సిస్టమ్ ఇప్పుడు సస్పెండ్ పెట్టింది. అంటే రిలీజ్ అయిన సీడ్ ఫండింగ్ లో రిలీజ్ అయిన 5 పీవీసీ మెటల్ రిలీజ్ చేసుకున్న వాళ్ళు అది సస్పెండ్ అంటే వెయిట్ చేయమని చెప్తుంది అర్థము. ఇది కూడా వెయిట్ చేయమని చెప్తుంది. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీకు ఏమవ్వదు, అది వెయిట్ చేయండి సార్. దానికి నో ప్రాబ్లం. మనకు రేపు లేదా సాయంత్రం వరకు లేకపోతే మధ్యాహ్నంలో అది ఓపెన్ అవుతుంది సార్, లేదా ఎల్లుండి ఒక్క రోజు. ఓకేనా సార్? ఒకటే రోజు మీరు వెయిట్ చేయండి సార్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ పవన్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్ పవన్. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు, దానివల్ల కొద్దిగా మీకు డిస్టర్బ్ అవుద్ది. పవన్ సార్ మీరు ఎంటర్ చేశారు. ఇక్కడ మరి దేవరాజు గట్టు సుబ్బయ్య. ఓకే, వెల్కమ్ సార్. దేవరాజు. హలో. యా పవన్ సార్, వెల్కమ్.
సార్ ఇప్పుడు మాది ట్రస్ట్ వ్యాలెట్ లో ఒక 200 పీవీసీ మెటా ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు రేపు డైరెక్ట్ గా మామూలుగా అది సీడ్ ఫండ్ లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళదు సార్, అలా వెళ్ళదు. ఓకేనా? అలా వెళ్ళదు మనం సార్, పంపిస్తేనే వెళ్ళదు. అంతే సార్. నా వాయిస్ కట్ అవుతుందా? ఒకసారి నా వాయిస్ కట్ అవుతుందని చెప్పి మెసేజ్ చేశారు. నా వాయిస్ కట్ అవుతుందా, బాగానే వస్తుందా చెప్పండి. లేదు సార్, మీ లేదు వాయిస్ సార్, క్లియర్ క్లారిటీగానే ఉంది. క్లియర్ ఓకే. గానే బ్రేక్ అవుతుంది సార్, నాకైతే బ్రేక్ అయితే వినిపిస్తుంది వాయిస్. సార్ చూద్దాం. మీకు బ్రేక్ అవుతుంది. అయితే ఎవరికైతే బ్రేక్ అవుతుందో మీ నెట్వర్క్ చూసుకోండి. ఎందుకంటే నేను నెట్వర్క్ లో ఉన్నాను, ఇక్కడ బయట ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు అందరికి వినబడాలని. ఇక్కడ పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు, అయినా కూడా నేను ఇక్కడనే ఉన్నాను, బయట ఉన్నాను. ఇప్పటివరకు నేను రూమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే డ్యూటీకి వచ్చాను, డ్రెస్ కూడా తీయలేదు. సో ఎక్సైట్మెంట్ లో స్టార్టింగ్ చేసేస్తాను, మాట్లాడుతున్నాను అనమాట. సో పవన్ సార్ మీరు మాట్లాడిందాక ఓకేనా? మ్యూట్ చేసుకోండి. ఇక్కడ మాట్లాడాలనుకుంటే హలో సార్. సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి, అడగండి సార్. సార్ ఇప్పుడు మామూలుగా నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి సార్. ఒక అకౌంట్ తోటి నేను ఇంకోటి మామూలుగా దాన్ని పెట్టుకొని ఇంకో అకౌంట్ ఓపెన్ చేశాను. ఓకే. ఇప్పుడు మనకు ఫార్మింగ్ రివార్డ్స్ కానీ అలాంటివి ఎక్కడ కనిపిస్తాయి సార్? సో సార్ మీరు యాక్చువల్లీ నాకు అడిగితే నేను మిమ్మల్ని ఈ రోజే చూస్తున్నాను మీటింగ్ లో. మేబీ మీరు వచ్చుండొచ్చు, నేను ఈ రోజు చూస్తాను. అవును సార్, రాలేదు సార్, ఈ మధ్య ఇప్పుడే వచ్చింది. అయితే దానికి మీరు కొద్దిసేపు ఉండండి మీటింగ్ లో. ఓకే. కొద్దిసేపు అయిన తర్వాత స్క్రీన్ షేర్ చేస్తారు, చెప్తారు. ఈ రోజు ఒకవేళ ఏంటంటే చాలా అందరూ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు, అంటే చాలా సంతోషం. వాళ్ళ ఒక ఎక్సైట్మెంట్ ఇందాక చెప్పాను సార్. ఈ రోజు ఎక్సైట్మెంట్ ఎట్లా ఉందంటే 99 ఎక్సైట్మెంట్ ఉంది, 1% మాత్రమే డిలే ఉన్నారు. ఈ రోజు 99% ఎక్సైట్మెంట్. అంటే ఈ సంతోషంలో మరి మన సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఎనివే మీ డౌట్ కూడా నేను కొద్దిసేపు అయిన తర్వాత క్లియర్ చేసిన కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే అది స్క్రీన్ షేర్ చేయాలి, మీకు ఇదేంటి చెప్పాలా, ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఓకేనా? ఏమనుకోవచ్చు, చేద్దాం, రేపు చేద్దాం. ఏమో సార్ ఇప్పుడు మీకు ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు చూపించినా కూడా మీకు పూర్తి ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే సిస్టమ్ కొన్ని పెండింగ్ లో పెట్టింది. సో ఇప్పుడు చూపించినా కూడా మీకు పూర్తి అర్థం కాదు. సో మనం ఏం చేద్దామంటే సార్, రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ దాన్ని ఇక్కడ మీరు మీటింగ్ రండి, స్క్రీన్ షేర్ చేసి చూపిస్తూ ఇది అని ఒక పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుతున్నాం. ఏమంటారు సార్? ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ చెప్పండి సార్. నాగప్రసాద్ సార్. సార్ ఏం లేదు సార్, నాది చిన్న డౌట్ సార్. ఇప్పుడు నా కాడ 100 పీవీసీ మెటా ఉంటే నేను 7 వచ్చిన తర్వాత బై చేశాను. మళ్ళీ మళ్ళా పీవీసీ పొందాం అనుకుంటే రేట్ పెరుగుతూనే ఉంది. ఇది ఏమైనా అట్లే పెరుగుతా పోతుందా, లేకపోతే ఏమైనా డౌన్ అవుతుందా? మనకు అవకాశం ఏమైనా ఉంటుందా అని కొనడానికి సార్? మీరు ఎంతసేపు అవుతుంది సార్? ఇప్పుడు నేను మీకు నేను చేసి కూడా 4ంటికి చేశాను సార్, నేను బై చేశాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేను ఏమంటున్నానంటే పెరుగుద్దా అనడానికి నేను పెరుగుద్దా అని చెప్తాను, తగ్గుద్దా అంటే తగ్గుతుంది అని చెప్తాను. కానీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది చెప్పలేను సార్. అదే ఇప్పుడు ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటే ఒకవేళ చేసుకోవచ్చా లేదా అని డౌట్ వచ్చి చేసుకోవడం కొనుక్కోవడమా అవును సార్, మళ్ళీ కొనక్కడమే సార్ మళ్ళీ పీవీసీని కొనుక్కోండి సార్, కొనుక్కోండి. అక్కడ మీరు వెయిట్ చేయొచ్చు సార్, ఎందుకంటే మేబీ ఇది నాకు తెలిసి నాకు అనిపిస్తుంది, నా మనసు అనిపిస్తుంది, నాకు తెలిసిన విషయం కాదు, నా మనసు చెప్తుంది పెరుగుద్ది అని చెప్తుంది, నా మనసు చెప్తుంది. సో నా మనసు ఫాలో చేస్తుంటే కొనుక్కోండి, అట్లా అనమాట. ఇప్పుడు కొనుక్కోండి సార్, మీరు కొనుక్కోండి, రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొనుక్కోండి సార్. సార్ చెప్పింది కరెక్ట్, కొనుక్కోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. దానిపైన శంకర్ సార్, మీరు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. వెల్కమ్ సార్. ఇప్పుడు సీడ్ వాల్యూలోది కూడా ఆపేశాడు సార్. అవునవును సార్, ఈ రోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఆపడం జరిగింది. ఎందుకంటే సార్ అక్కడ ఏమవుతుందంటే సార్, అక్కడ చేంజెస్ వస్తుంది సార్. ఒకేసారి సీడ్ ఫండింగ్ సార్, ఒకేసారి సీడ్ వాల్యూ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడ మీకు మనకి 0.125 ప్లేస్ లో 0.25 కూడా ఇచ్చే మేబీ అవకాశం ఉంది అని చెప్తున్నాను. అది ఇంకా రెడీ అయిందా లేదా తెలియదు. సో మనకు అంటే బిఫోర్ మనకు తెలిసింది ఏంటంటే సార్, ఇది 0.125 వచ్చే జాగాలో 0.25%, అంటే తొందరగా మనకు రావడానికి ప్రయత్నం చేస్తుంది, తొందరగా ఫినిష్ చేయడానికి. సో ఇలాంటివి జరుగుతున్నవి. మరి రేపే ఇది రావచ్చు అని చెప్పను, బట్ మేబీ ఇలాంటివి ఉన్నాయి సార్ అప్డేట్స్. ఓకే సార్. సో అయితే మై డియర్ పార్ట్నర్స్, ఒకటి విషయం మాట్లాడడం మర్చిపోయాం కదా మనం ఈరోజు. అయితే ఇక్కడ ఎన్ జగత్ హ్యాండ్ రైజ్ చేశారు, సార్తో మాట్లాడదాం. ఎన్ జగత్ సార్, వెల్కమ్. ఎన్ జగత్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడొచ్చు మీరు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. పివిసి కుటుంబ సభ్యులకు, రాజేష్ కుమార్ సార్ కి, సుజాత మేడం కి, శంకర్ సార్ గారికి. Yes, sir. అందరి తరఫున మీకు కూడా. సార్ నేను ఇప్పుడు ఒక 33 USD ఉంది సార్. Hmm. అది పివిసి మెటగా మార్చుకుందాం అంటే అది కొద్దిగా నాకు నెట్వర్క్ ఇష్యూ వల్ల అది స్వాప్ రావటం లేదు సార్. ఒకసారి బయటకు వచ్చేసాను. ఓకే, మళ్ళీ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్ ఫ్లక్చువేషన్ ఆ, జరుగుతుంది. సార్ ఫ్లక్చువేషన్ అంటే మనం క్లిక్ చేసేటప్పుడే రేట్ మారింది అనుకోండి, అవ్వదు. కొద్దిగా ఆ, మనకు బిఎన్బి కట్ అవుతుంది. దానివల్ల మీరు వర్రీ అవ్వద్దు. బిఎన్బి అనేది కొద్దిగా కట్ ఓకే అవుతుంది, కానీ సక్సెస్ అవ్వదు. సార్. సో మళ్ళీ ట్రై చేయండి, అవుద్ది సార్. నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. నో ప్రాబ్లం సార్. అది దానికి ఎంత ఎక్కువ పోదు సార్, కొన్ని సెంట్లు మాత్రమే బిఎన్బి కట్ అవుతుంది. బట్ నీ యొక్క ట్రాన్సాక్షన్ ఆ, ఫెయిల్ అవుతుంది. నాకు అర్థమైంది, అదే కదా మీరు చెప్పింది. ట్రాన్సాక్షన్ అదే సార్ 2 ఫెయిల్ times అవుతుంది. అట్లే అయింది. నో ప్రాబ్లం సార్. ఒక్కోసారి 3 times కూడా. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే సార్ ఫ్లక్చువేషన్ ఆ, జరుగుతుంది అంటే అప్ అండ్ డౌన్ అదే అదే జరుగుతుంది. జరుగుతుంది జరుగుతుంది. అదే యాక్సెప్ట్ అయితే లేదు. అది రేటు జంపు అలా హెచ్చు తగ్గుల వల్ల అవును సార్, అవును. అందుకని చెప్పేసి అది అలాంటి యాక్సెప్ట్ టైంలో ఏం చేయాలి కావట్లేదు. సార్? మీ ట్రై మీరు చేయండి సార్. మీ ట్రై మీరు చేస్తూ ఉండండి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి వీటి పార్ట్నర్స్ ఇంకా ఎనీ రాజేష్ ఎస్ రాజేష్ సార్ నమస్కారం వెల్కమ్ సార్. సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. మన పివిసి మేట లీడర్లందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్ సార్. సార్ ఈరోజు ఇండివిజువల్ గా పొందే సంతోషం కంటే అందరికంటే మన లీడర్స్ ఎక్కువ శాతం సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే మినిమం 4.5 years నుంచి ఈ యొక్క పివిసి మెంబర్స్ అందరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా స్వేచ్ఛను కలిగించే దిశగా లీడర్లందరూ నియర్లీ 4.5 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. చేసి ఈ రోజు వచ్చిన రిజల్ట్ ఇది మన శుభ సూచకం సార్. ఇది ఇవాళ వచ్చిన రిజల్ట్ ఇక ముందు ముందు కూడా ఇక షార్ట్ డేస్ లోనే చాలా ముందుకెళ్తాం. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఈ రోజు వాళ్ళ యొక్క పిల్లలు లీడర్స్ అంటే ఒక తండ్రి లెక్క ఉండడం ఒక్కొక్క గ్రూప్ కి. అట్లా మన లీడర్స్ అందరికి కూడా ఈ సభ్యులందరూ పిల్లలతో సమానం. ఈ రోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఇక ముందు ముందు షార్ట్ డేస్ లోనే ఫలితం రాబోతుంది. కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలు చేసిన కష్టాన్ని మర్చిపోయి ఆ ఇండివిజువల్ పడే సంతోషం కంటే మీకే ఎక్కువ సంతోషంగా ఉంటుంది సార్. కాబట్టి ముందుగా ఈ పివిసి సభ్యుల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నా సార్. ఎందుకంటే సార్ డానియల్ జాన్సన్ గారు సారవంతమైన మెట్ట భూమిని ఒప్పజెప్పి ఇది సారవంతమైన నేల, ఇది దీన్ని టెస్ట్ చేసి దీని కనుక వ్యవసాయం చేసుకుంటే సమృద్ధిగా పంట పండిద్ది, ఇది మీ చేతికి ఇస్తుందని ఒక సారవంతమైన నేలని ఒప్పజెప్పారు సార్. అది ముందుగా ఏ పంట వేసినా గానీ ముందు చాలా దిగుబడి వస్తుందనే ఆలోచనతో ముందుగా లీడర్లు దాన్ని గెట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే ఇన్ని సంవత్సరాలు అయినా సరే చాలా హార్డ్ వర్క్ చేసి మంచి పంట పండిస్తున్నారు సార్. ఈ పంట పండే సమయంలో ఇది మెట్ట భూమి, ఇది పంట పండదు. ఎంత చెప్పినా అనుకోకుండా ఇతర మార్గాలు ఇతర వ్యవసాయం దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన పక్షులను కూడా ఈ పంటను చూసి వచ్చే రోజులు దగ్గరకున్నాయి సార్. ఇక మీకు రాండి, మీటింగ్ రాండి, వినండి, చేయండి అనే బాధ తప్పింది సార్. ఎందుకంటే వద్దన్నా సరే క్యూ కట్టి మన మీటింగ్ ఫుల్ స్ట్రెంత్ తో నడుస్తాయి సార్. ఇది షార్ట్ డేస్ లోనే జరగబోతుంది సార్. కాబట్టి సార్ ఇక కొద్దిగా హ్యాపీగా ఉన్న దాని మీద ఓట్స్ రావట్లేదు సార్. ఈ క్రెడిట్ మొత్తం కూడా మన లీడర్లదే సార్. అందులో మీరు ముందు వరుసలో ఉంటారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంజాయిని అందరూ పంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్ అన్న. ఈరోజు సార్కి ఏంటంటే
సంతోషంలో వర్డ్స్ రావట్లేదు. రియల్లీ ఇట్స్ ట్రూ. సార్ ఈ విధంగా మాట్లాడరు, ఇంకా చాలా ఎక్స్టెన్మెంట్ లో మాట్లాడతారు. బట్ ఏంటంటే ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న లీడర్లందరికీ చాలా సంతోషం సార్. ఎందుకంటే మరి మేమందరం మీటింగ్ చేస్తున్నామంటే ఏ ఒక్కరి స్వార్థం గురించి కాదు సార్, ఏ ఒక్కరికి ఏమి రాదు. బట్ వీళ్ళంతా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే మన పీబీసీ మీడియాలో ఉన్న వాళ్ళకి పాపం ఎందుకనంటే ఇక్కడ చాలా మందికి వాళ్ళ యొక్క అప్లయన్స్ అనే వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు తెలీదు. సో దానివల్ల వాళ్ళకు ఏం చేయాలో తెలియట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు సీడ్ ఫండింగ్ అన్న చేసుకున్నారు, అయినా కూడా వాళ్ళకు ఇంటిమేషన్ లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము ఈ రకంగా మీటింగ్ చేయడం అంటే నిజంగానే మీరు అన్నట్టుగా మరి రోజు వస్తున్న లీడర్లందరికీ అంటే మాట్లాడుతున్న వాళ్ళకి, స్టేజ్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ వచ్చి వినే వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ రోజు చెప్తాను. ఎందుకంటే మీరు ఉన్నారు కనుక మేము మాట్లాడగలుగుతున్నాము, మేము మాట్లాడుతున్నాం కనుక మీరు తెలుసుకోగలుగుతున్నారు, మీరు తెలుసుకుంటున్నారు కనుక వేరులకు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు వింటున్నారు కనుక వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఎస్ సార్ ఇది. సో ఎందుకంటే మీరు చేసేదంతా మీరే, చేసుకునేంత మీరే, లాభం వచ్చినా మీకే, నష్టం వచ్చినా మీకే. బట్ ఏంటంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ, ఇందాక చెప్పాను కమ్యూనిటీ గురించి, దట్స్ ద మెయిన్ థింగ్. కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ మీరు మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు శంకర్ సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు సార్, మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారని చెబుదామని ఫోన్ చేసి. అవును సార్, సార్ ఎప్పుడైనా చాలా మంచి విషయాలు సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. 2 minutes సార్. 2 minutes. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క లీడర్ కి, ఇప్పటి వరకు మాట్లాడిన లీడర్ అందరికి, మిగతా ఎవరైతే మన డైలీ వచ్చే ఆ లీడర్స్ అండ్ మేడం అందరికి నేను ఈరోజు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మనం ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎంతమంది ఎన్ని మాటలన్నా, అవన్నీ మనం పక్కన పెట్టేసి మన వర్క్ ఏదో మనం చేసుకుంటూ, తెలిసిన విషయాలు చెప్పుకుంటూ, తెలియని వారికి తెలియజేసుకుంటూ, ఇంత ఓపిక్గా, ఇంత పేషెన్స్ గా ఇలాంటి రోజు కోసమే మనం వస్తున్నామని ఈ రోజు మనకు అది రుజువైంది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రతిరోజు షేర్ చేసుకునే లీడర్ అందరికి, ఎస్పెషల్లీ రాజేష్ సార్ కి, శంకర్ సార్, దానభాయ్ శంకర్ సార్ కి, వెంకటేష్ సార్, రమేష్ సార్, మేడం మోనిక మేడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలా ఓపిక్ గా మనము మీటింగ్ ని అటెండ్ చేసుకుంటూ, మనకి ఏ అవసరం ఉందో ఆ మాటలే మనం మాట్లాడుకుంటూ, మిగతా అనవసరం అని చెప్పేసి పక్కన పెట్టేసి రాగలిగాం కాబట్టే ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామని నేను అనుకుంటున్నాను సార్. ఇందులో నిన్న చిన్న ఒక ఇన్సిడెంట్, నిన్న మీటింగ్ లో, ఏపీ అండ్ తెలంగాణ మీటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. దాని గురించి నేను 1 minute లో నేను చెప్పేసి మీటింగ్ క్లోజ్ చేస్తాను సార్. సెంథిల్ కుమార్ సార్ నిన్న మనకి ప్రెజెంటేషన్ ఏదైతే మనకు అప్డేట్ వచ్చిందో దాని గురించి చెప్పడానికి 7:30కి వచ్చారు. నేను కూడా అందులో వెళ్ళాను సార్, కొంచెం టైం తీసుకొని. స్పెషల్ కింద చాలా రోజులు అయింది సార్ అని చెప్పేసి. సార్ చాలా మంచిగా ప్రెజెంటేషన్ చేశారు. ఏదైతే అప్డేట్ ఉందో దాని గురించి బాగా చెప్పారు. చెప్తూ మధ్యలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో హ్యాండ్ రైజ్ చేయమని చెప్పారు. అందులో ఒక లీడరు ఒక మాట అన్నారు. సార్ పేరు నాకు ఐడియా లేదు, ఇందులో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉంటే ఓకే సార్, నేను మళ్ళీ మీకు స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరే ఎందుకు సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు అని ఒక మాట అన్నారు సార్కి. అయినా సార్ నవ్వుతూనే సమాధానం చెప్పాడు. థ్యాంక్ యూ సెంథిల్ కుమార్ సార్ మీకు, ఎందుకంటే మీ పేషెన్స్ కి మీకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. వచ్చిన అప్డేట్ మీరు మీ వర్క్ ఎంత ఉన్నా కూడా మీ లీడ్ మన కోసం ఎవరైతే పీవీసీ మెటాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సార్ అండర్ లో ఉండొచ్చు 2,000-3,000 మంది పీవీసీ వాళ్ళు లీడర్స్ ఉండొచ్చు. బట్ అందరి కోసం చెన్నై నుంచి సార్ ప్రెజెంటేషన్ చేశారంటే సార్కు మనం అందరం స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. మీరే ఎందుకు చెప్తున్నారు సార్ సిస్టమ్ గురించి అనే మాట సార్ అన్నాడంటే, ఎందుకు చెప్తున్నారనేది ఎందుకు చెప్తారు సార్? మన గురించే కదా చెప్పేది. సార్కి ఏమైనా వర్క్ లేక చెప్తున్నారా? ఇందులో ఉన్న ప్రతి లీడరు రాజేష్ సార్ కానీ డ్యూటీలు ఉంటూ సార్ అసలు ఒక్కోసారి వాటర్ కూడా తీసుకుంటారో లేదో తెలియదు, టీ కూడా తాగుతారో తెలియదు.
మన కోసము వచ్చి మాట్లాడుతూనే తన పని వర్క్ చేసుకుంటూ కూడా చెప్తున్నారంటే వాళ్ళకి పని లేక కాదు సార్, వాళ్ళ లీడర్ కి వర్క్ లేక కాదు. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కు వాళ్ళ వర్క్ అడిషనల్ ఎక్కువ, ఇంకా వాళ్ళ టైం 24 hours సరిపోవట్లేదు సార్. వాళ్ళ పర్సనల్ వర్క్ చేసుకుంటూ సిస్టమ్ లోనే వాళ్ళ వర్క్ మొత్తం సరిపోతుంది సార్. మన కోసం ఎందుకు వాళ్ళు చెప్పాలి, టైం వేస్ట్ ఎందుకు చేయాలి? అయినా కూడా తెలియని వాళ్ళకి ఇన్ని రోజులు మన మీటింగ్ లో ఇంతమందిని వాళ్ళు తెలియజేసుకుంటూ ఇప్పుడు న్యూ లీడర్స్ వస్తున్నారు సార్. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు వస్తున్నారు సార్? జస్ట్ ఇప్పుడు జయ సార్ అనే అతను డైలీ వస్తున్నాడు అని చెప్తున్నాడు, కానీ మాట్లాడలేకపోయాడు. అంటే ఈ రోజు మాట్లాడుతానంటే సార్కి ఒక ధైర్యం వచ్చింది అంటే ఇన్ని రోజులు మా మీటింగ్ లో మనం మాట్లాడొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే ధైర్యంగా మాట్లాడాడు. అలాగే అంతమందికి ధైర్యం ఇచ్చింది సార్ మన మీటింగ్. ఈవినింగ్ మా మార్నింగ్ టైంలో శంకర్ సార్, రమేష్ మాలోత్ సార్, సుజాత మేడం కానీ ఇంకా చాలా మంది ఎంత ఓపికగా చెప్తున్నారు సార్. చిన్నపిల్లలు చెప్పినంత ఓపికగా చెప్తున్నారు. సిస్టమ్ లో అసలు స్టార్టింగ్ నుంచి బేసిక్ చెప్తున్నారు సార్. అది మనం ఇంత దూరం అనుకుంటున్నాం మనకు అన్ని తెలుసు అని, కానీ తెలియని వాళ్ళకి కొత్తే కదా సార్. దయచేసి నేను ఒకటే సార్ ఇప్పుడు చెప్పేది, ఎవరైనా సరే వినండి సార్ ఒప్పుకుంటే, లేదంటే మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. కానీ చెప్పే లీడర్ కి మీరు డిసప్పాయింట్ చేయదు సార్ దయచేసి. ఎందుకంటే వాళ్ళ టైం వెచ్చించి మన కోసం వాళ్ళు చెప్తున్నారంటే దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ చేయొద్దు సార్. మనం చేస్తున్నాం, కానీ తెలియని వాళ్ళు రేపు ఒకసారి హర్ట్ అయ్యి మనకెందుకులే అని చెప్పేసి సైడ్ వెళ్ళిపోతే ఎంతమందికి మనము విషయాన్ని తెలియజేయని పరిస్థితుల్లో చాలా మంది లీడర్ వెనకబడిపోతారు సార్. దయచేసి మీకు ఇష్టం ఉంటే వినండి సార్, తప్పనుకోదు ఎవరు కూడా. వాళ్ళకి సార్ చెప్పేది, అందరికి కాదు. లేదంటే వినండి, మీకు పేషెన్స్ లేకపోతే సైడ్కి వెళ్ళండి సార్. మేమేదో పెట్టాము మాకు రాలేదు, అప్డేట్ వచ్చిన ప్రతిసారి మీరు డిసప్పాయింట్ అవుతున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు సార్. సిస్టమ్ ఏం చేయాలో ఎప్పుడు చేయాలో అది కరెక్ట్ చేస్తుంది సార్. ప్రతి పాయింట్ టు పాయింట్ తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది సార్. మనకి స్టార్టింగ్ లో రోడ్ మ్యాప్ ఇచ్చారు, దాని ప్రకారం మనకు అన్ని జరుగుతూ వస్తున్నాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఇచ్చారు సార్. జస్ట్ ఇప్పుడు వరకు నిన్నటి వరకు ఈవినింగ్ ఈవెన్ ఈ రోజు వరకు కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తున్నది సార్. జస్ట్ ఇప్పుడు మనకి అవకాశం మనం ఉపయోగించుకున్న వాళ్ళందరూ చాలా ధన్యులు సార్. ఎందుకంటే చెప్పింది కానీ ఆ వర్డ్ ఉపయోగించకపోయినా కూడా మనకి ఎంత ఆఫర్ ఇచ్చింది సార్. 0.25 వరకు కూడా తీసుకెళ్ళింది సార్. మేము హెవీ రేట్ లో కొన్నాము, మేము $7 కొన్నాము, $10 కొన్నామన్న వాళ్ళకు కూడా ఈ రోజు పర్సెంటేజ్ ప్రకారం చాలా తక్కువలో వాళ్ళు ఆ రోజు కొన్నిండో కూడా ఈ రోజు ఉన్న రేట్ ప్రకారం వాళ్ళు యావరేజ్ గా వెళ్ళిపోయారు సార్. అంటే సిస్టమ్ మన కోసమే ఇదంతా చేస్తుంది. ప్రతి లీడర్ మన కోసమే కదా సార్ ఇంత టైం వెచ్చిస్తున్నాడు. దయచేసి ఎవరిని అట్టు చేయదు సార్. మీరు వినండి, మీకు వినాలని లేదంటే సైడ్ వెళ్ళిపోండి సార్. దయచేసి వినే వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి వినివ్వండి సార్. ఎవరిని మీరు వాళ్ళ వర్క్ ఉండి ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కు ఏదో ఒక వర్క్ ఉంటుంది సార్. కానీ మన కోసం వాళ్ళు 1 hour మనకు కేటాయిస్తున్నారంటే నిజంగా వాళ్ళకు మనము చాలా ధన్యవాదాలు తెలపాలి సార్. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిరోజు మనం చెప్పుకున్నా తక్కువే సార్. దయచేసి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న నేను మీటింగ్ లో ఆ వర్డ్ విన్నాను, నాకే చాలా ఫీల్ అయింది. సార్కి ఎంత ఫీల్ అయి ఉంటుందో అనేది నాకు తెలియదు. అయినా సార్ మళ్ళీ నవ్వుకుంటూనే సమాధానం చెప్పాడు. మీరు సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రాజేష్ గారు మాట్లాడుతుంటారు, శంకర్ సార్ మాట్లాడుతుంటారు, వెంకటేష్ సార్ మాట్లాడుతుంటారు. విషయం తెలియజేయడానికే మాట్లాడతారు సార్, అంతేగాని మీ స్పెషల్ గా మీకు చెప్పడానికి ఏం కాదుగా. అందరి కోసం మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నిన్న వచ్చిన అప్డేట్ చాలా వండర్ సార్. అది ఆల్రెడీ నిన్ననే దాని గురించి మాట్లాడుకున్నాం. రేపు అప్ టు డేట్ వస్తుంది. డైరెక్ట్ గా మనం పీవీసీ మెటల్ తోటి షీట్ బైండింగ్ చేసుకోవచ్చు, షీట్ ఫామ్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. రేపు 1 or 2 days లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది సార్. నాకు తెలిసినంత వరకు రేట్ అనేది ఇంక్రీస్ అవుతూనే ఉంటుంది సార్, ఇంకా డౌన్ కాకపోవచ్చు. అయినా ఇప్పుడైనా మనం తీసుకోవచ్చు సార్, చాలా మంచి రేటే. ఎవరైనా తీసుకున్నట్టు తీసుకోండి. పెరుగుద్దా లేదా అనేది మనం చెప్పలేం సార్. సార్ చెప్పినట్టుగా అది మన చేతిలో లేదు. తీసుకోవాలనుకుని తీసుకోండి హ్యాపీగా. మనకు చెప్పైతే పెరగదు, మనకు చెప్పైతే ఫ్లక్చుయేషన్ అయితే జరుగుతుంది సార్. పెరగొచ్చు తరగొచ్చు, అది మీ ఛాయిస్. దాన్ని బట్టి మీరు తీసుకోండి. కానీ అప్డేట్ వచ్చిన ప్రతిసారి మనకు తెలియజేసే లీడర్ని మాత్రం ఎవరు డిస్పాయింట్ చేయదు సార్. మనకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ మనం అలా డిసప్పాయింట్ చేయటం వల్ల చేయకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా మీరు హర్ట్ అయి ఉంటే అది నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఫార్వర్డ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.
ఈ 2 minutes నాకు అవకాశం ఇచ్చిన రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఏ తప్పు మాట్లాడారు, వండర్ఫుల్ గా చెప్పడం జరిగింది. అసలు గ్రేట్ సార్. మీరు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం కూడా థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క మాట కూడా తీయడానికి లేదు, ఎవ్వరికి అది తీయడానికి లేదు. ఇంకొకటి చెప్తాను, ఇక మీరు మాట్లాడగలిగా నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక మాట చెప్తాను మీకు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఓన్, నేను ఓన్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? దీస్ ద థింగ్స్. ఇలా ఆలోచించండి. రాజేష్ సార్, సూపర్ వెల్ డన్, సూపర్. ఇది నా ఫ్యామిలీ, నా పీవీసీ మెటా ఫ్యామిలీ. సో నేను నా పీవీసీ మెటా ఫ్యామిలీకి చెప్పకపోతే ఇంకొకరు చెప్పానా? సరే, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అందులోకి నన్ను ఇన్వైట్ చేయి, అక్కడికి వస్తాను. అరే పీవీసీ మెటా సూపర్, పీవీసీ మెటా ఇది, పీవీసీ మెటా అది, పీవీసీ మెటా ఇది అన్నా అంటే ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్యామిలీ కరెక్ట్, నీ ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని చెప్పనా? అలాగే తింటావా మరి నువ్వు? అసలు అక్కడ జరిగింది అన్నట్టు నాకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫిర్బీ చెప్తున్నాను సార్. రేపు పొద్దున ఈ సార్ ఇప్పుడు బాలాజీ సార్ మాట్లాడినట్టుగా మా ఫ్యామిలీ గురించి మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఓకే, సో జస్ట్ సింపుల్, ఇది ఒకటే మీరు ఆలోచించుకోండి, మీకు అర్థమవుద్ది. ఆ సారు ఇప్పుడు రికార్డ్ అవుతుంది, ఆ సార్ తర్వాత ఫ్రీ మన యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్లో ఏనండి, అకౌంట్ ఎవరు కూడా నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు, ఎవరు అనేది కూడా నాకు అవసరం లేదు. సో థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక మెయిన్ అప్డేట్ మనం ఇవ్వడం మర్చిపోయాం కదా ఈరోజు. ఏంటంటే ఇందాక ఒక సారు మనకి హ్యాండిల్ చేసి అడగడం జరిగింది, ఏమని ఇక్కడ ఉన్నాయి సార్ నాకు అవ్వట్లేదు, అది ఒకసారి చెప్పేద్దాం సార్ మనం. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు రామ్ తేజ సార్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే నేను ఒక 2 minutes మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీ మాటలు మేము ఈ రోజు వినాలనుకుంటున్నాం. సో యు ఆర్ రెడీ సార్, మీరు రెడీ అవ్వండి. కంఫర్టబుల్ ఉంటే నేను ఒక 2 minutes లో నేను మీకు మైక్ హ్యాండ్ చేస్తాను. తేజ సార్, రామ్ తేజ సార్ మీరు రెడీ ఉండండి. నేను ఒక 2 minutes లో స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఇది ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మీకు నేను ఓకే థ్యాంక్ యూ సార్. సో వావ్, మీరు గ్రేట్ సార్. ఎందుకంటే మీరు నాకు పిలవగానే మీరు వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మీ మాటలు కూడా మేము ఈ రోజు వినాలా. ఓకే, ఇక్కడ చూడండి సార్, మీ అందరికీ అయితే మీ భయం ఏంటంటే సార్ ఇది ట్రస్ట్ వర్డ్ సార్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ అందరికి? సార్ అవుతుంది. సో అవుతుంది. ఓకే, ఇది ట్రస్ట్ వ్యాలెట్. ఇందులో యూఐడిలు ఉన్నాయి, బిఎన్బి ఉంది, పీవీసీ ఉంది, బిఎస్డి ఉంది. ఇక్కడ సార్ మీరు ఎన్ని ఉన్నా కూడా సిస్టమ్ మిమ్మల్ని కనెక్ట్ చేసుకోదు సార్, కనెక్ట్ చేసుకోదు. ఇక్కడ నుంచి మీరు తీసుకోదు సార్, ఆ అథారిటీ సిస్టానికి లేదు నన్ను అడిగితే. సరే, నీకు భయం ఉంటే ఒక పని చేయి, ఈరోజు ఒక కొత్త ట్రస్ట్ వ్యాలెట్ తయారు చేయి. ఒక కొత్త ట్రస్ట్ వ్యాలెట్ తయారు చేసి ఇందులో ఉన్నవి అన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకో 2 రోజులు 3 రోజులు. లేకపోతే నీకు భయం అనిపిస్తే, అసలు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ మీకు భయం అనిపిస్తే, అట్లా ఎవరు చెప్పిన దానికి మీరు అడుగుతున్నారు కదా, మీకు భయం అనిపిస్తే ఒక కొత్త ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేయండి. మీ దగ్గర పీవీసీ మెటల్ 2000 ఉండని, 3000 ఉండని, 10,000 ఉండని, 20,000 ఉండని, యూఎస్డిట్లు ఎన్న ఉండని, బిఎన్బి ఎంత ఉండని, ఇదంతా ఆ కొత్త ట్రస్ట్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టు. సింపుల్. నీకేం అయ్యో 100లో 1000 ఖర్చు కావు కదా సార్ ట్రాన్స్ఫర్. అట్లా నీకు భయం ఉంటే, నీకు అలా అనిపించిన వాళ్ళకి చెప్తున్నాను, యాక్చువల్లీ ఇది ఎవరు టచ్ చేయరు సార్. మీ 12 ప్యారెస్ అయితే సీక్రెట్ ప్యారెస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే తీసుకోవచ్చు తప్ప మిగతా వాళ్ళు ముట్టడానికి లేదు. సిస్టమ్ కూడా అథారిటీ లేదు. అయితే మీకు భయం ఉంటే pvcmeter.io.com మీరు ఇంక్లూడ్ చేసి పెట్టిన దానికంటే కొత్తగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకొని దానికి డబ్బులు పట్టాయి. బిఎన్బి అవసరం లేదు, ఏది అవసరం లేదు. సో వాటికి ఓన్లీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. బట్ అకౌంట్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే బిఎన్బి చార్జెస్ కొద్దిగా పడుతుంది, ఉంచుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి మీకు క్లియర్ అయిపోయిందా? సో నెక్స్ట్ pvcmeter.com లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి చెప్తాను, pvcmeter.io లో ఒకటి చెప్తాను, .com లో ఒకటి చెప్తాను. తర్వాత నా సెషన్ ఫినిష్ అవుద్ది. నెక్స్ట్ మనము మన రామ్ తేజ సార్తో మనము కొంచెం మాట్లాడదాం. సార్ మాట్లాడతారు, మనం విందాం. ఎందుకంటే ఈ అప్డేట్ చూడండి సార్, మీరు అందరు వినండి. ఇక్కడ ఇందాక మీరు అడిగిన డౌట్ క్లియర్ చేస్తున్నాను సార్. ఇది pvcmeter.io అంటే మన సీడ్ ఫండింగ్ పేజ్. సీడ్ ఫండింగ్ పేజ్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ
10 యూఎస్డిటీలు ఉన్నాయి. ఇది రేపు సిస్టమే మేబీ టోకెన్ ఫామ్ చేసేయచ్చు లేదా సీడ్ ఫండింగ్ చేసేయచ్చు, మేబీ. అదొక ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ సీడ్ ఫండింగ్కి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ స్టేకింగ్ రివార్డు 50, ఇక్కడ అవైలబుల్ 20 ఉన్నాయి. ఈ 20ని మనకు ఈజీగా యూటిలైజ్ చేసుకోవడానికి ఇస్తుంది. రోజు మనం 5 తీసుకునే వాళ్ళము, కానీ అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. అది ఎలాగనేది సిస్టమ్ మనకు రేపు అప్డేట్ వచ్చినాక తెలుస్తుంది. వీటిని మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు, మనమే వీటిని సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేయొచ్చు. ఆ విధంగా ఇవ్వబోతుంది ఇక్కడ ఏవైతే మీకు ఇక్కడ మిగిలినాయో. సో పబ్లిక్ కి ఒక్కొక్కరికి 5,000 6,000 ఏవో ఉన్నాయి సార్ ఇక్కడ అవైలబుల్ లో. ఓకేనా? సో వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇక్కడ ఈసారికి 20 ఉన్నాయి, కానీ కొంతమందికి 1000 2,000 3,000 10,000 కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు రోజు 5 తీసుకోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది సార్? మళ్ళీ బిఎన్బి కట్ అవుతుంది. ఇక్కడ నీకు బిఎన్బి ఛార్జ్ లేకుండా రేపు మీకు ఇవ్వబోతుంది. ఏంటని చూద్దాం. బట్ ఈ రోజు మీరు అడిగింది ఏంటి? ఈ రోజు నేను 5 మీటర్లు తీసుకోవాలనుకున్నా, బట్ నువ్వు చేయలేవు రిడీమ్. ఏంటంటే ఇక్కడ చెప్తుంది ఆల్రెడీ సస్పెండెడ్, అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ యొక్క మీకు పని చేయదు అని చెప్పింది. ఓకే, దిస్ ది క్లియర్. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది సీడ్ టోకెన్ ఫార్మింగ్ పేజ్. కొంతమందికి ఇక్కడ ఈ యూజర్ వాలెట్ బ్యాలెన్స్ ఇక్కడ చాలా ఉంచుకున్నారు కొంతమంది. వీటిని మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి అని నా సజెషన్. మేబీ లేకపోతే సిస్టమ్ కు ఇక్కడ అథారిటీ ఉంది, వాటిని మరి టోకెన్ ఫార్మింగ్ చేసేస్తా సీడ్ ఫండింగ్ చేస్తా అనేది దట్ ఇస్ సిస్టమ్ థింగ్స్ మనకు రేపే ఏర్పడుతుంది. ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఇక్కడ వీటిని మీరు ఇక ఎక్స్చేంజ్ పీస్ మీటర్ చేసి సీడ్ ఫండింగ్ చేసేసుకోండి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ రివార్డ్. ఓకే, రివార్డ్ సిస్టమ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చేస్తూనే మేబీ ఇక్కడ కూడా మీకు కొంచెం చేంజెస్ వస్తుంది. ఏది రివార్డు మీకు టోకెన్ ఫార్మ్ ఏదైతే చేసుకున్నారో బయటకు వస్తుంది చూడు, ఇక్కడ కూడా కొంచెం చేంజెస్ రాబోతుంది. నెక్స్ట్ ఇక్కడ సీడ్ వాల్యూ చూడండి 15 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? 15 అంటే ఇక్కడ కొంతమందికి 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ రెడీ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? సస్పెండ్. అంటే ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ ఇది వర్క్ అవ్వట్లేదు, అంటే సిస్టమే ఆపింది. ఎవరు వర్రీ అవ్వద్దు. రేపు ఓపెన్ అవుతుంది, కొంతవరకు చేంజెస్ వస్తుంది. వాట్ ఎవర్ చేంజెస్ అనేది మనం రేపు వచ్చినాక చూద్దాం. ఓకే, ఎందుకంటే కొంతవరకు మనం ఇప్పుడు చెప్పామనుకోండి కొద్దిగా డిఫరెంట్ కూడా అవ్వచ్చు. సో మనకు మంచి ఆప్షన్ రాబోతుంది. తర్వాత ఈ 4th వ్యూ రిపోర్ట్ ఉండకపోవచ్చు, మేబీ చూద్దాం. రేపు ఎక్కువ రోజు లేదు కదా, రేపు లేకపోతే ఎల్లుండి అంతే. యూటీసీ టైం అని చెప్పింది, 1 మార్చి యూటీసీ టైం అని చెప్పింది. సో థ్యాంక్ యూ. మీ అందరికీ ఇది క్లియర్ గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటాను. అర్థం కాకపోతే యూట్యూబ్ లో వినండి. సో మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఇక మరి నెక్స్ట్ మరి సారు చాలా రోజులతో వచ్చారు. ఈ రోజు అప్డేట్ కూడా వచ్చింది మనకు, నిన్న మనకు అప్డేట్ వచ్చింది దాని గురించి కూడా. సో నెక్స్ట్ రాబోయేది ఏమన్నా సార్కి తెలిస్తే కూడా. సో మై డియర్ పార్ట్నర్స్ అందరూ వెల్కమ్ చెప్పండి సార్కి. వెల్కమ్ రామ్ తేజ్ సార్. వెల్కమ్ సార్. రామ్ తేజ్ సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతమంది వెల్కమ్ చెప్తున్నారు చాలా ఇదిగా. థ్యాంక్ యూ సార్. అయితే సారీ సార్, కొన్ని రోజులు మీటింగ్ రాలేకపోయాను, నేను కూడా కొంచెం వేరే బిజీ వర్క్ లో ఉండిపోయి. ఇవాళ మంచి విషయం జరిగింది సార్ ఇవాళ. అది కొంతమందికి మంచి విషయము, కొంతమందికి ఒక గుణపాఠం లాంటిది సార్ ఇవాళ జరిగింది. అది ఎందుకో కూడా మీకు చెప్తాను చూడండి సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పీవీసీ మెటా సంగతి ఒక 1 minute తర్వాత మాట్లాడుతున్నాం సార్. దాని ముందు సంగతి చెప్తున్నాను సార్. చూడండి సార్, క్రిప్టో మార్కెట్ మొత్తం లాస్ట్ 1 month నుండి ఒక పర్సంటేజ్ ప్రకారం క్రిప్టో మార్కెట్ అనేది ఎదుగుతుంది. ఆ ఎదుగుతుండటంతో అన్ని టోకెన్స్, ఏది బిట్కాయిన్, ఎథీరియం, బిఎన్బి, ఫలానా 100 రకాల టోకెన్లు అన్ని కూడా మార్కెట్ లో అన్ని కూడా బూమ్ అవుతున్నాయి. అంటే అన్ని కూడా వాటి ప్రైజెస్ పెరుగుతున్నాయి, దాని ఇంపాక్ట్ పెరుగుతున్నాయి వాటి. ఎందుకు సార్ ఈ మార్కెట్ లో చేంజెస్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాక మన పీవీసీ మెటా గురించి మాట్లాడదాం సార్.
ఈ మనకి దగ్గరలో బిట్ కాయిన్ హాల్వింగ్ ఉంది సార్. 50 days హాల్వింగ్ అంటే అదొక, మనం హాల్వింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనం చేసే మార్కెట్ లో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి బిఎన్బి లింక్డ్, ఎందుకంటే బిఎన్బి కొంటున్నాము, ఆ బిఎన్బి ప్రైస్ ఎందుకు పెరిగింది, బిఎన్బి ప్రైస్ పెరిగింది మనం కాబట్టి మన వాల్యూ తక్కువ వస్తుంది బిఎన్బికి. అలాగే బిట్ కాయిన్ ఎందుకు పెరుగుతుంది, ఎథీరియం ఎందుకు, అన్ని పెరుగుతున్నాయి, పీవీసీ మెటా ఎందుకు వారం తర్వాత ఇవాళే పెరుగుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకున్నాం సార్ మనం ఇవాళ. అయితే ఈ బిట్ కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటిదంటే సార్, ఈ బిట్ కాయిన్ మైనింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో చూడండి సార్, ఆ మైనింగ్ పద్ధతి చేసేటప్పుడు కొంత రివార్డ్స్ ఇస్తారనమాట. ఆ కొంత రివార్డ్స్ ఇచ్చే దాంట్లో ప్రతి 4 years కి 5 years కి వీళ్ళు ఒక ట్రిప్ పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బిట్ కాయిన్ హాల్వింగ్ చేసినప్పుడు ఆ రివార్డ్స్ అనేది డబల్ చేసి ఇస్తారనమాట మనకి. ఇది చేయడం తోటి ఈ బిట్ కాయిన్ హాల్వింగ్ దగ్గర పడింది, దానివల్ల రివార్డ్స్ ఎక్కువ వస్తాయి. కాకపోతే గమనించుకోవాలి సార్, అప్ కమింగ్ లో బిట్ కాయిన్ అనేది స్టాక్ అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది కూడా, అయిపోతుంది. నెక్స్ట్ అప్ కమింగ్ లో బిట్ కాయిన్ అనేది ఇంకా స్టాక్ లేదు. ఈ ఉన్న 38 million బిట్ కాయిన్స్ మాత్రమే మార్కెట్ లో రొటేషన్ చేసుకోవడానికి ఉంటుంది, ఇంకా కొత్తగా పుట్టేయడానికి లేదు. అయితే ఎథీరియంకి వచ్చేసరికి అది ఇంకొక సినారియో. ఎథీరియం వచ్చేసి అన్లిమిటెడ్ సప్లై ఉంటుంది దాంట్లో. అలాగే మన బిఎన్బికి వచ్చేసి దీనికి కూడా కొంచెం సప్లై, ఒక లిమిటెడ్ సప్లై ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి సార్, ఏదో ఒక కొత్త పద్ధతి వస్తుంది, మనకు తెలియదు వస్తుంది, దానివల్ల మార్కెట్ లో చేంజెస్ అయ్యాయి. ఎక్కడో ఉన్న మార్కెట్ విత్ ఇన్ 1 month 2 months లో ట్రిలియన్ మార్కెట్ గా చేంజ్ అయింది సార్. ఒక ట్రిలియన్ మార్కెట్, ఒక బిట్ కాయిన్ ఒకటే 1 trillion ఉంది. అంటే మన దేశ సంపద, మన ఇండియా దేశ సంపదే 4 trillion ఉంటే, అలాంటిది వరల్డ్ మొత్తంలో బిట్ కాయిన్ ఒక్కటే, బిట్ కాయిన్ ఒక్కదానికే 1 trillion ఉంది. అంటే చూడండి సార్, బిట్ కాయిన్ లో ఎంత సంపద ఉందో చూడండి. అంత సంపద పెట్టుకొని అంత మార్కెట్ నడుస్తూ ఈ మార్కెట్ వొలాలిటీ చెక్ చేసుకుంటా మనం ఒక మంచి పీవీసీ మెటా ద్వారా ఇందులో ఇన్వాల్వ్ అవడం చాలా మన అదృష్టం సార్ చెప్పాలంటే. పీవీసీ మెటా ద్వారా మనం ఇంత మంచి మార్కెట్ లోకి రావడం మన అదృష్టం. మనం తెలిసి స్టాక్ మార్కెట్ లో ఇవన్నీ చేయలేము, ఎందుకంటే అది రిస్క్ ఉంటుంది, ఎవరో ఐడియా ఉన్న వాళ్ళు చేస్తారు. కానివ్వండి, మనం తెలుసో తెలియకో పీవీసీ మెటా వల్ల దీనిలోకి వచ్చి ₹1 ₹2 చేసుకొని, ₹2 ₹4 చేసుకొని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు, బిఎన్బి ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి ఇంకోటి అని చెప్పి వాళ్ళు ఎక్కడైతే వదిలేశారో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళు $7 దగ్గర $6 దగ్గర కొన్న వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ గా, ప్రాపర్ గా బిజినెస్ చేసుకోకుండా, ఒక ఐడియా తోటి నడపకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆగిపోయారు వాళ్ళంతా. ఇప్పటికి కూడా నాకు ఫోన్స్ వస్తుంటాయి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మాకేం రావట్లేదు. ఎందుకు వస్తాయి సార్, అసలు ఎందుకు ఇవ్వాలి? అసలు ఇక్కడ ఎవరో ఇచ్చేది ఉండదు, ఇక్కడ మనం చేసుకునే పని బట్టి మనకి రిజల్ట్ కనబడతా ఉంటది. అలాంటిది మీరు ఎక్కడో వదిలేసి ఏదో చేసేసి వచ్చేస్తుంది. ఎవరో ఇప్పుడు అక్కడంటే ఆటో పూల్స్ పడతాయి కాబట్టి అక్కడ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఇది మీ చేతిలో ఉంది, మీరు తీసుకునేది మీరు చేసుకునే వర్క్ తోటి రిలేటెడ్ ఉంటుంది. అది వదిలేసి మాకు రావట్లేదు, మాకు ఇంత వచ్చింది, మేము అంత పెట్టాం, లాస్ అయ్యాం, ప్రాపర్ గైడెన్స్ తో చేసుకుంటే ఈ పాటికి 12 times 13 times రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతంత బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు వేళ్ల మీద కాదు సార్, అసలు కౌంట్ చేసుకొని చెప్పచ్చు, చాలా మంది ఉన్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఇలా డౌన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ కి సపోర్ట్ చేయలేదో, ఇవాళ సిస్టమ్ లో వచ్చిన మార్పుకి 1 day లో ఆల్మోస్ట్ ఆల్ డబల్ ప్రైస్ కి వచ్చింది సార్. ఈ డబల్ ప్రైస్ వచ్చిన బెనిఫిట్ ని ఎంజాయ్ చేసే అర్హత లేదని చెప్తాను నేనైతే సార్, స్ట్రాంగ్లీ చెప్తా. డౌన్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకోకుండా, కమ్యూనిటీ తోటి నడవకుండా, ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఇవాళ డబల్ అయింది కదా సార్, ఆ బెనిఫిట్ ని ఎంజాయ్ చేసే అర్హత వాళ్ళకి లేదనే చెప్తాను నేను. అది ఎందుకంటే సార్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. ఎంత మార్కెట్ లో ఉంటున్నాము, ఎంత వర్క్ చేసుకుంటున్నాము, అసలు ఎలాంటి వర్క్ చేస్తున్నామో తెలిసి తెలియక చాలా మంది కూడా పీవీసీ మెటాని ఒక రాంగ్ వేలో కన్వే చేసేసారు. కొన్ని
అంటే ఒక ఒక సినారియో చెప్తాను చూడండి సార్. ఒక 6 months బ్యాక్ ఒక వీడియో నాకు రీసెంట్ గా ఒక బాగా వచ్చింది. 6 months బ్యాక్ వచ్చిన వీడియో వల్ల ఆ వీడియోలో పీవీసీ మెటా కొన్ని ఇట్లా చేస్తుంది, విత్డ్రాల్స్ బ్లాక్ చేస్తుంది, ఇట్లా మార్కెట్ లో మ్యానిపులేషన్ ఉంది, ఇవన్నీ చెప్పి ఆ వీడియోలో చెప్పారని చెప్పి ఇది ఫేక్ ఆసారని కొంతమంది అడిగారు. అదేదో వాళ్ళని పాయింట్అవుట్ చేయాలని కాదు సార్, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అలా ఎందుకు జరుగుతుందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా లేని వాళ్ళు ఇలాంటి డౌట్స్ అడుగుతుంటారు. ఓకే, 1 year నుండి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది డౌట్స్ అడుగుతారు, సేమ్ ఇదే డౌట్. 1.5 year నుండి ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే డౌట్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇదే డౌట్. కొత్త వచ్చిన వాళ్ళకి ఇది లేకుండా పోతుంది సార్ మార్కెట్ లో. అయితే సిస్టమ్ లో ఎన్ని చేంజెస్ స్టార్టింగ్ నుండి, ఎక్కడి నుండి పీవీసీ మెటా అని చెప్పి ఒక స్టార్టింగ్ నుండి వెబ్సైట్ ని దాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని అప్డేట్స్ తీసుకొచ్చారు సార్. ప్రతి 2 months ఒక అప్డేట్, ప్రతి 2 months 3 months యావరేజ్ గా ప్రతి 2-3 months ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చారు. విత్డ్రాల్స్ లిమిట్ పెంచారు. విత్డ్రాల్ లిమిట్స్ పెంచిన నెక్స్ట్ మినిట్ మనం ఏం చేసాం సార్, 20-25 మెటాలు తీసేసుకున్నాం, బయటకు వచ్చేసి సెల్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ కమ్యూనిటీ బిల్డ్ చేయాల్సిన వాళ్ళు పీవీసీ మెటా రేటు పెరగట్లేదు అంటే పీవీసీ మెటాకి అసలు సంబంధమే లేదు. ఒక సిస్టమ్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఒక కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్లు ఇవి. మనం చేయాల్సిన బిజినెస్ అది పెరగాలన్న మందే, పడాలన్న మందే. కొంతమంది నార్త్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు కాసపడి ఈ సెల్లింగ్లు చేసేసి ఉన్న ఫండ్స్ ని తీసుకెళ్లి వేరే వాటిలో 5% 10% లిక్విడిటీ తీసేసి బయటకు వెళ్ళి పెట్టేసుకొని ఇట్లా ప్రైస్ మొత్తం డౌన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతానంటే సార్, మనం డౌన్ లో ఉన్నప్పుడు ఎక్కడైతే 0.49 0.5 లో ఉన్నప్పుడు ఈ 10-15 days ఎక్కడి వరకు ఉందో మన ఎమోషన్స్ అన్ని కూడా ఇది చేసుకొని చెప్తున్నా సార్. నేను అన్ని ఇవాళ పెరగలేదని అనుకున్నాం, 0.5 లోనే ఉన్నాం అనుకున్నాం. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకు జరుగుతుంది అంటే ఇదంతా మన వల్లే జరుగుతుంది సార్. మనమే అత్యాశకు పోయి దాన్ని సెల్ చేయడం, మనమే అత్యాశకు పోయి దాన్ని ఇంకొకటి చేయడం, దాన్ని బిఎన్బిగా మార్చేసుకోవడము, డిసప్పాయింట్ అయిపోవడము. మనం ఉన్న మార్కెటే అలాంటిది సార్. అది వొలాలిటీ ఉన్న మార్కెట్. తీసుకెళ్ళి ఒకటే రోజులో $5 $10 కూడా వెళ్ళిపోతాం. నైట్ లక్షాధికారి కోట్లాధికారి కూడా అయిపోతాం మనం. ఎక్కడో ఒక్క రోజు కోసం మనం ఈ ప్రాసెస్ అంతా కూడా వెయిట్ చేయాలి సార్. ఆ రోజు వరకు మనం వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా. రావట్లేదని నిరాశ పడిపోయి దానికి ఏదో ఇది చేసేసుకొని వీటిని సెల్ చేసేసుకొని అది రాదు పెట్టదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. ఇది అలాంటి సిస్టమ్ అయితే కాదు సార్. మీరు నైట్ వచ్చి రూపాయి పెట్టేసి 10 రూపాయలు తిన్నామంటే అది అసలు అట్లాంటి సిస్టమే కాదు. అలాంటి మార్కెటే కాదు. ఇలాంటివి వస్తాయి, అలానే పోతాయి కూడా. ఇది అలాంటి మార్కెట్ కాదు, ఇది ఒక స్టేబుల్ గా చేసుకునే మార్కెట్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే సార్, డౌన్ లో ఉన్నప్పుడు ఎన్నెన్ని డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్ ఇవాళ దొరికింది మనకి. ఒక చిన్న మూమెంటే ఏంటంటే సార్, మొత్తం మార్కెటే అప్ అండ్ డౌన్ లో కొట్టుకుంటున్నా. ఇప్పుడు అన్ని అప్ అయిపోయినాయి. పీవీసీ మెటా ఎందుకు పెరగట్లేదు అని చెప్పి 1 week నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అందరి మనసులో. వాటన్నిటికీ ఆన్సర్ ఇవాళ దొరికింది మనకి. ఒక చిన్న మూమెంట్ అసలు స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక చిన్న మూమెంట్, ఎక్కడో 750 మార్కెట్ క్యాప్ లో మీరు చూసుకుంటే అక్కడ కింద మార్కెట్ వాల్యూలో 756 million అని ఉంది పొద్దున్న చూసుకుంటే. కానీ ఇప్పుడు చూసుకుంటే 1.32 billion అని చూపిస్తుంది. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ డబల్కి వచ్చాం మనం. అంటే ఒక చిన్న మూమెంట్ ఎక్కడో స్టార్ట్ అవుతే అందరూ కూడా ఆ మూమెంట్ ని పట్టుకొని ఎక్కుతున్నాం పైకి. రేపు మళ్ళీ పడేటప్పుడు కూడా అందరూ కూడా అట్లా పడేస్తారు సార్. అందరం కూడా మనం చేతులతోటి మనమే సిస్టమ్ ని పాడు చేసేస్తాము. ఒకరు అమ్మారంటే వాళ్ళు ఏదో పడుతుంది 5% 10% పడుతుందంటే దాంతోపాటు అందరూ అమ్ముతారు, మళ్ళీ డౌన్కి వస్తుంది. మనం పెరిగిందని సంతోషపడే లోపు మళ్ళీ రేపు పొద్దున కల్లా తగ్గుతుంది. ఇది ఎందుకంటే సార్, మన అందరం వస్తుందని సంతోషపడే లోపు కొంతమంది ఉంటారు సార్ మ్యానిపులేటర్స్, ఇట్లా చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన పనికి మనం ఏంటంటే మిస్గైడ్ అవ్వదు సార్. ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన పనికి ఎంతో కొంత పడిద్ది.
అది పడిందంటే అరే నేను నిన్న పెట్టాను ఒక 20,000 లాభం వచ్చింది మళ్ళీ ఎందుకులే అని చెప్పి తీసేసుకున్న వాళ్ళు నైట్ నైట్ కూడా తీసేసుకుంటారు. నాకు తెలుసు కదా సార్, మన ఎమోషన్సే అలాంటివి. ఈ బిజినెస్ ట్రేడింగ్ లో కానీ ఇంకొకటిలో కానీ లాభం వచ్చినప్పుడు బాగుంటది, అది తగ్గుతుండేటప్పుడు ఆ నిరాశ అదేమో పెరుగుతూ ఉంటుంది మనకి. అయ్యో ఆ రోజు అమ్మేసుకుంటే 20,000 లాభమే, 20,000 లాభమే, 30,000 లాభమే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ₹1,00,000 పెట్టిన వాళ్ళకి నైట్ కి ఒక 4 hours 5 hours లోనే మనం చూడండి ఎంత చేంజ్ వచ్చి మనం ఆల్మోస్ట్ ₹1,00,000 కాస్త 2,00,000 అయింది నైట్. కానీ రేపు పొద్దున కల్లా ఆ 2,00,000ని ఎవరు కూడా సార్ తీయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తుంది. అది లాభం వచ్చింది కదా అని మీరు ఒక్కరు స్వార్థంగా ఆలోచించి తీయడం స్టార్ట్ చేశారా, మీతో పాటు 10 మంది తీస్తారు, 10 మంది కాస్త 100 మంది తీస్తారు. దాంతో మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి ఈసారి 0.5 లో ఉండే 0.3కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే మార్కెటే జరిగే యథార్థాలు సార్ అది. ఒక మార్కెట్ లో ఉంటున్నాము, ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే దాని ఎదుగుదలే కోరుకోవాలి, కానీ దాన్ని డౌట్ బట్టి ఇది ఉంటుందా ఉండదా, సిస్టమ్ లో అసలు ఏంటిది అని అంటే సిస్టమ్ ఇంకా డెవలపింగ్ లోనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఒక బై ప్రోడక్ట్ ని చేసేటప్పుడే ఇన్ని రిటర్న్స్ వస్తుంటే ఒక కంప్లీట్ ప్రోడక్ట్ ని కంప్లీట్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అది మార్కెట్ లోకి వస్తే దాని అవుట్పుట్ ఇంకొక రకంగా ఉంటుంది సార్. ఇది చూసింది ఎంత సార్, అది నాకు తెలిసి 1% 2% కాదు అది మనం చూసే రిజల్ట్. అప్కమింగ్ లో దీనికి 10 times 20 times 30 times రిజల్ట్స్ వస్తాయి, అది తెలుసు మనకి. కానీ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయము, ఎందుకంటే మనకి ఏ లాభాలు కావాలి. ఏదైతే ఇవాళ పొద్దున పెట్టాం సాయంత్రం కల్లా వచ్చినాయి, ఈ లాభాలు చాలు మనకి. లాంగ్ విజన్ లో వచ్చే లాభాలు మనకు అవసరం లేదు. అది కొంతమంది చేసే దాని వల్ల అందరూ కూడా మిస్గైడ్ అయిపోయి ఇలాగా మార్కెట్ లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నప్పుడు వాటిని ఫాలో అయితే మనం కంపల్సరీగా మన ఫ్యూచర్ ఏదైతే ఉందో డ్యామేజ్ అవుతుంది సార్. అలా చేసుకోకండి సార్. ఎవరో అమ్ముకుంటున్నారని చెప్పి మీరు కూడా అమ్ముకున్నారా, లాభాల వెనకాల పరిగెత్తారా, మీరు అప్కమింగ్ ఫ్యూచర్ లో వచ్చే ఏదైతే పెద్ద రిజల్ట్ ఉందో అది కోల్పోతారు. తాత్కాలికంగా ఇప్పుడు ఏదో మీరు ఆ ప్రాఫిట్ ని ఎంజాయ్ చేయొచ్చు కానివ్వండి, కానీ ముందుకెళ్లే కొద్దీ ఆ ప్రాఫిట్ 10 ఇంతలు 20 ఇంతలో 20 times అవుతుంది. అప్పుడు ఆ రిజల్ట్ మీరు తట్టుకోలేరు. అంత అరే ఆ రోజు అమ్ముకున్నానని బాధపడతారు. మళ్ళీ ఒక్క రోజులోనే డబల్ అయిందంటే ఇప్పుడు చూడండి సార్, 0.5 నుండి 1 అవ్వడానికి వితిన్ 4 hours 5 hours లో పడుతుంది. అదే 1 నుండి 2 అవ్వడానికి, 2 నుండి 3 అవ్వడానికి, 3 to 4 అవ్వడానికి పెద్ద టైం పట్టదు సార్. అది కూడా మన చేతిలోనే ఉంది. అది కూడా మనం ఇంకా మన దగ్గర ఉన్నదాన్ని ఎట్లా సేవ్ చేసుకున్నాం, మన ఉన్నదాన్ని ఎట్లయితే దాన్ని యూఎస్డిటీని మనం హోల్డ్ చేసుకున్నాము, సీడ్ ఫండింగ్ ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నాము, టోకెన్ ఫార్మింగ్ ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే ఆ రిజల్ట్ మనకు చాలా కనపడేది. 6 months బ్యాక్ సార్, 4 months to 5 months బ్యాక్ ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ $1,000 కానీ $2,000 కానీ చేసుకొని ఉండుంటే వాళ్ళకి ఇవాళ వచ్చే రిజల్ట్ వేరే రకంగా ఉండేది, వేరే రకంగా కనపడేది ఆ రిజల్ట్. ఆ వచ్చే పీవీసీ మెటాల్ అవుట్పుట్ చాలా భయంకరంగా కనపడేది. రోజుకు 5 మెటాల్ వచ్చినా నెలకు వచ్చేసరికి మనకు 150 మెటాలు. ఫలానా రోజు కన్నా అది $10 అయింది, $50 అయింది, $100 కూడా అవుతుంది. ఆ రోజు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సార్. ఇదంతా ఒక సిస్టమ్ ఇంకా గ్రోయింగ్ ప్రాసెస్ లో ఉంది. ఆ ఎదిగే దాన్ని పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తినేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓపికతో ఉన్న వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. ఈ పర్టికులర్ గా ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాండి సార్, మైండ్ సెట్ మార్చుకోకపోతే చాలా కష్టం సార్, చాలా కష్టం. పానిక్ సెల్లింగ్ చేయొద్దు ఎవరు కూడా. మైనస్ అవుతే అవ్వనండి, కిందకి వెళ్తే వెళ్ళనండి, మళ్ళీ పైకి వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. బిట్ కాయిన్ 2011-13 లో 0.03 లో ఉంది. 0.03 ఒక పర్సన్ దాన్ని సెల్ చేసినప్పుడు 0.6 కి చేశాడు అంటే 20 ఇంతలు వచ్చిందిగా చాలని అమ్మేశాడు. సంవత్సరంలో అది $8 అయింది. ఇవాళకి వచ్చేసరికి $64,000 అయింది. 1700 బిట్ కాయిన్లు 0.6 అమ్ముకున్న వ్యక్తి $8 ఎందుకు అమ్ముకోలేదని బాధపడ్డాడు.
$8 ఎక్కడ, ఇవాళ రోజు $64,000 ఎక్కడ సార్? 51 లక్ష ఒక్కొక్క బిట్ కాయిన్ ఇవాళ రోజు, 52 లక్షలు. అలాంటి 1700 బిట్ కాయిన్ అమ్ముకున్న పర్సన్ ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. మనది అంత రేంజ్ వచ్చింది, కానీ అది ఎన్ని రోజులు మార్కెట్లో ఉంటే, ఎంత బిజినెస్ చేసుకుంటే అంత టాప్ పొజిషన్లో ఉంటాం మనం కూడా. ఇప్పుడు అంతా మనం హోల్డ్ చేసుకునే ఇదిలో ఉండాలి, టోకెన్ ఫార్మింగ్ చేసుకునే ఇదిలో ఉండాలి, సీడ్ ఫండింగ్ లో 50% ఆఫ్ వస్తుంది అది తీసుకునే ఇదిలో ఉండాలి. ఇంత మంచి మార్కెట్ ని, ఇంత మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని జాగ్రత్త చేసుకుంటే దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది సార్. ఇది అయితే ఇవాళకి వచ్చేసరికి మంచి అప్డేట్ సార్. రేపు తెలుస్తుంది మనకి. 2-3 అప్డేట్స్ ఉన్నాయి మనకి. వచ్చిన తర్వాత ఇంకా చూడండి, ఎక్కడైతే సిస్టమ్ కొన్ని రోజులు అప్డేట్ లో ఉండి ఒక సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ ని హోల్డ్ చేసింది, అది మన గురించే చేసింది సార్. హోల్డ్ చేయడం కూడా మన గురించే చేసింది. సీడ్ ఫండింగ్ లో ఎవరు కూడా 400 days అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఉన్న రివార్డ్ కూడా తీసుకోవడానికి తీసుకుంటున్నాం అందరం. మళ్ళీ తిరిగి పెట్టట్లేదు, మన మిస్టేకే కదా. అలా పెట్టట్లేదని అది లాక్ పెట్టారు. చాలు వాళ్ళకి ఇప్పటి వరకు వచ్చింది చాలు అనుకొని మళ్ళీ దాన్ని అప్డేట్ని క్లియర్ చేసి ఓపెన్ చేస్తున్నారు సోర్స్ ని. ఇప్పుడన్నా ఏంటంటే ఆ సీడ్ ఫండింగ్ లో వచ్చిన దాన్ని కూడా రేపు చెప్తున్నా సార్, ఇదే యథార్థంగా మనం చేసేది ఇదే. ఏంటంటే రేపు అక్కడ స్టక్ అయిపోయిన ఒక 100 PVC 200 PVC ఉంటుంది, అది తీసుకుంటాం, విత్డ్రా చేస్తాం. రోజుకి 3 days కి 25 PVCలు వస్తాయి. ఒక 1 week లో బయటకు వచ్చేస్తే తీసుకున్నామా, ఓ 10,000 20,000కి అమ్మేసుకున్నామా. ఇదే జరుగుతుంది చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తినడమే కావాలి. దాన్ని ఒక దాన్ని పెట్టి ఇంకొక దాన్ని డబల్ చేసుకోవాలని, దానిలో గ్రోత్ చేసుకోవాలని లేదు. ఎంతసేపు తినే దగ్గరే ఆలోచిస్తున్నారు సార్. ఇవాళ రిజల్ట్ అనేది ఇది చాలా 1% సార్. 1% ఇది 1% కూడా కాదు, కానీ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1% ఇది ఒక మంచి ఆన్సర్. ఇది మార్కెట్ ఎలా చేంజ్ అవుతుంది ఒక రోజులో, కొన్ని గంటల్లోనే ఎలా అప్డేట్ వల్ల, ఒక చిన్న అప్డేట్ వల్ల ఎంత చేంజ్ అవుతుందో చూడండి. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు సార్. ముందు 1-2 months లో అన్ని క్లియర్ అయిపోయి మన టైం బాగుంటే $5 ఎక్స్పెక్టేషన్ $5 పెట్టుకోండి. PVC ఎక్కువ కూడా అవసరం లేదు. ఇయర్ ఎండ్ కల్లా $10 టార్గెట్ అంతే. మనకి 100కి వెళ్ళిపోవాలి, 10,000కి వెళ్ళిపోయిన అసలు అవసరం కూడా లేదు. ఇవాళ దగ్గర ఉన్న రూపాయి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా $10 అయినా చాలు మనకి. అంతే. ఇది చాలు సార్ మనకి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా వద్దు. $5 $10 చాలు. ఇవాళ జరుగుతున్న మార్కెట్ లో మీరు అప్కమింగ్ లో క్రిప్టో అనేది చూడండి సార్. మీకు మళ్ళీ టేబుల్ గుద్దే చెప్తా నేను. ఒక 1 trillion ఉన్న బిట్ కాయిన్ మార్కెట్ 2 trillion 3 trillion కూడా అవుతుంది. ఎథీరియం అనేది కూడా దాని అవుట్పుట్ కూడా మారుతుంది. సేమ్ అప్కమింగ్ లో PVC మెటా ఏదైతే ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్స్ సెక్షన్ లో Web 3.0 టోకెన్ ఉన్న మనము అప్కమింగ్ లో లీడ్ ర్యాంకింగ్స్ లో కూడా ఉంటామని చెప్పి నేను చెప్తున్నా సార్ క్లియర్ గా. మార్కెట్ లో మన దాంటివే చాలా ఉన్నాయి, అవి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అట్లాంటి వాటివే రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఫండ్స్ ఇచ్చి, సీడ్ వాల్యూస్ లో ఫండ్స్ ఇచ్చి, DPలన్నీ మనకి స్టోర్ చేసుకొని, ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఇచ్చి, అన్ని చేసి మన కింద మన డౌన్ టీమ్ నుండి వచ్చే ఇన్కమ్ ఇచ్చి, ఎన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి సార్, ఎన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి. ఒక ప్లానింగ్ చేసుకొని కరెక్ట్ గా చేసుకునే విజన్ తోటి చేసుకొని ఉంటే ఆ రిజల్ట్ చాలా అంటే చాలా భయంకరంగా ఉండేది. వచ్చే అవుట్పుట్ చూస్తే షాక్ అయిపోతారు ఎవరన్నా కానివ్వండి. ఇదంతా ఒక స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాం సార్ మనం. ఇంకా ఏదైతే PVC మెటా 2022లో స్టార్ట్ అయిందో ఆ 0 లెవెల్లోనే ఉన్నాం అనుకోండి. ఇప్పుడన్నా ఇక్కడ నుండి గేమ్ వేరే రకంగా ఉంటుంది సార్. చూడండి, ఇక్కడ నుండి గేమ్ వేరే రకంగా ఉంటుంది. అన్ని అప్డేట్స్ క్లియర్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్తుంది. గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం రిజల్ట్ చూస్తున్నామో ఇవాళ గంటల్లో అయింది, రేపు నిమిషాల్లోనే అవుతుంది, సెకండ్స్ లో నిమిషాల్లోనే అవుతుంది. అది ఆ రిజల్ట్ చూసిన వాళ్ళకి, మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది సార్. మంచి అప్డేట్ రేపు చూసుకుందాం సార్. రేపు అయితే ఇర్రెగ్యులర్ గా నేను కూడా మీటింగ్ రావడం నా మిస్టేకే సార్.
అయితే ప్రతి వీక్ నేను కంపల్సరీగా 3 to 4 సెషన్స్ నేను కూడా రేపు ఈ మంత్ నుండి స్టార్ట్ చేస్తున్నా సార్, మార్చి నుండి. ప్రతి వీక్ కూడా 3 to 4 సెషన్స్ నేను కూడా వస్తాను. ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేసుకుందాం, అందరం ఒకటే దగ్గర ఉన్నాం, ఒకరికొకరు తోడుగా గ్రో అవుదాం సార్. పీవీసీ మెటాని ఎవరు కూడా సెల్ చేసుకోకండి. డిఎన్బి కంటే వాడుకోండి, ఎందుకంటే అది అందరు రిక్వైర్మెంట్. ప్రతిరోజు 500, 1000 రూపాయలు పెట్టాలంటే ఎవరి వల్ల కూడా కాదు అది. అక్కడ వరకు అయితే వాడుకోండి. ఓకే ఓకే, అలా చెప్పు కానీ వాళ్ళు వాడుకుంటారులేండి, అలా చెప్పకూడదు కానీ వాడుకుంటారులేండి వాళ్ళు. చేసుకోండి సార్, కానీ ఏంటంటే ఎక్కువ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఈ $5, $10 బిఎన్బి అనేది అవసరం లేదు. కానీ తక్కువ రిజల్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే పీవీసీ మెటాని మిస్యూజ్ చేసుకోకండి సార్. అదొకటి మాత్రం గట్టిగా చెప్తున్నాను నేనైతే. రేపటి నుండి రేపు మీటింగ్ లో రేపు అప్డేట్ మంచి డిస్కషన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్ యూ అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్, అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో గ్రేట్, మంచి మాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే ప్రసాద్ మీరు అంటే షేర్ చేస్తున్నారు కదా, అది తగ్గిందా పెరిగిందా? ప్రసాద్ కత్రి కృష్ణ సార్ మాట్లాడదాం ఒకసారి. ఓకే, వెల్కమ్ సార్. ఎస్ సార్, చెప్పండి. లేదు సార్, బై మిస్టేక్ లో వచ్చింది. ఓకే సార్, మీరు చూసుకోండి. అయితే ప్రసాద్ మీరు మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాను. తగ్గలేదు సార్, అట్లే ఉంది సార్, రేటు తగ్గలేదు. ఓకే సార్, మిమ్మల్ని సార్ నేను ప్రసాద్ మాట్లాడతాను. ప్రసాద్ సార్, లింగంపల్లి శ్రీనివాస్ సార్ మాట్లాడి. ఓకే రాజేష్ గారు, ఇప్పుడు 4 hours బ్యాక్ వచ్చేసి 8.55 lakh లిక్విడిటీ ఉండే, అప్పుడు రేట్ వచ్చేసి 7.5 ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనకి అంటే జస్ట్ 1 hour నుంచి కూడా దాదాపు 1-2 hours నుంచి కూడా దాదాపు 27 lakhs వరకు ఉన్నది లిక్విడిటీ. అంటే మనకి రేట్ అనేది ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎస్, 100%. అందుకే ఇప్పుడు ఎందుకంటే లిక్విడిటీ అనేది మామూలుగా పెరగలేదు. ఇందాక రామ్ తేజ్ సార్ కూడా చెప్పినప్పుడు మనకు ఒక మాట చెప్పారు, అక్కడ అందరికి అర్థం కాలేదు. ఎందుకంటే ట్రిలియన్స్ సంథింగ్ ఇలా మరి వారు సార్ చెప్పారు కనుక. సో మీరు అన్నట్టుగా నిజంగానే మీరు షేర్ చేసింది ద బెస్ట్. ఎందుకంటే నేను కూడా లైవ్ లో చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తగ్గడం అనేది నాకు తెలిసి అంటే పీవీసీ మెటా మళ్ళీ తగ్గదా అంటే తగ్గుతుంది, దానికి నేను తగ్గదని చెప్పడానికి ఏం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తగ్గుతుందా అంటే నాకైతే తగ్గదు అని నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, మీరు పెట్టిన మెసేజ్ ఇక్కడ చూడండి. 4 hours బ్యాక్ 8.55 lakh ఉంది ఇది లిక్విడిటీ. ఇప్పుడు పెరిగింది అది 27 lakh. 27 lakh అనేది కాదు అది. ఓకే, సో చూడండి కదా, ఇది మన తేజ్ సార్ అయితే కరెక్ట్ చెప్తారు. మీరు చూసారా సార్ మళ్ళీ ఇప్పుడు రామ్ తేజ్ సార్? లిక్విడిటీది సో మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. చూడండి సార్, అక్కడ సెల్ వాల్యూమ్స్ లో బై వాల్యూమ్స్ లో ఎంత చేంజ్ ఉంటుందో చూడండి. ఇవాళ బై వాల్యూమ్ పెరిగి మంచిగా ఉంది కాబట్టి మార్కెట్ అప్ ఉంది. ఆ సెల్ ఎప్పుడైతే ఒకరు స్టార్ట్ చేస్తే అది 10 మంది ఫాలో అవుతారు సార్. అది ఒక్కటి మనం మిస్టేక్ చేయొద్దు, అది ఒక్కటే. అవును సార్, మీరు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు సింగిల్ డిజిట్ గా చూసుకోవద్దు, మీరు చాలా ముందుకు వెళ్ళేది ఉంది. అందుకని చెప్పేసి మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇందాక నేను జనరల్ గా అలా మేము ఎందుకు వీళ్ళకు చెప్తామంటే సార్, పబ్లిక్ వస్తుంది అనమాట, వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకు నచ్చింది వాళ్ళకు మాట్లాడతారు అనమాట. అంటే ఒక వ్యక్తిని మనము డిలే అంటే దాని ఏమంటారు సార్, బిలో వాళ్ళని పడగొట్టడానికి మాట్లాడతారు అనమాట, నెగిటివ్ మాట్లాడి చేస్తారనమాట. సో వాళ్ళకి మేము కొద్దిగా ప్రేమతోని మేము చూడండి ఇది మా పవర్ అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. అంతేగాని ఎవరికి మీరు
తీసేసుకోవాలి వెంటనే అని మేము అలా అడ్వైజ్ చేయం. సో భయపడ్డ ఎస్ వారికి సార్, కొద్దిగా ఎస్ సార్. భయం ఏం చేస్తామంటే సార్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇప్పుడు అతని దగ్గర ఓన్లీ 2 lakh ఉంది ఎగ్జాంపుల్ గా. అతను 2 lakh పీవీసీ మెటాని బై చేశారు. సో తను సర్వ్ అవ్వాలంటే మళ్ళీ తన దగ్గర మనీ లేదు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అది కొద్దిగా అంటే ఇప్పుడు డబుల్ అయింది. సో దాంట్లో మీరు ఎంతో కొంత తీసుకోండి, అంటే కొంతవరకు అలా మేము వాళ్ళకి అడ్వైజ్ అంతే తప్ప సార్ ఎవరిని మేము తీసేసేయండి ఇక మొత్తం తీసేసేయండి అని ఒక మేము అలా మనం అడ్వైజ్ కూడా చేయరాదు, చేయం కూడా. ఎస్ ఎస్ సార్, 100%. ఎస్ ఎందుకంటే సార్. అది ఫ్లోలో వచ్చేసింది నాకు కూడా ఆ మాట. లే సార్ అనకూడదు సార్ ఏంటంటే పర్లేదు, మీరు తక్కువ మాట్లాడలేదు అంటే నేను మనం జస్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు మాట్లాడింది కూడా కరెక్ట్ 100%. అది తీయద్దు, ఎందుకు తీయాలి అసలు, తీయకూడదు. ఇప్పుడు మనం మీరు మాట్లాడినంత 100% కరెక్ట్ కదా, మన మీద డిపెండ్ అయి ఉంది. సిస్టమ్ మీద మనం డిపెండ్, మన మీద సిస్టమ్ డిపెండ్. సో సిస్టమ్ కు స్ట్రెంత్ మనమే, పబ్లిక్ అంటే మనం యూటిలైజ్ చేసేవాళ్ళం, అంతే కదా సార్. యా ఎస్ సో సార్, ఎస్. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ సార్. మరి పార్ట్నర్స్ విన్నారు కదా, మరి సార్ చెప్పారు. తర్వాత లిక్విడిటీ అనేది మన ప్రసాద్ సార్ వచ్చేసి ఇక్కడ, ప్రసాద్ మీరు మాట్లాడండి, ఇంకా మాట్లాడతారా కామరెడ్డి? ఈ సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే లిక్విడిటీ ఏదైతే సిస్టమ్ లో ఈ సారు ఎప్పుడు కానీ తను ఎనాలిజిస్ట్ మీదే ఉంటారు. ప్రసాద్ సార్ మీరు మాట్లాడండి 1 minute. వెల్కమ్. ఏం లేదు సార్, అయితే ఇది ఇంతకు ముందు జస్ట్ 9,000 సంథింగ్ ఉంటుండే ఇంతకు ముందు, అంటే జస్ట్ 2 months 3 months బ్యాక్. అలాంటిది మెల్లమెల్లి కొంచెం కొంచెం పెరిగింది. లాస్ట్ 90,000 సంథింగ్ కూడా ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి అది ఎంత 6 lakhs సంథింగ్ 7 lakhs ఏమో ఉండే. నేను మార్నింగ్ చూశాను, అక్కడ నుంచి 8.5 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 27 lakhs అబోవ్ అయింది. 8.5 ఉన్నప్పుడు మనం మాట్లాడుకుని డిస్కస్ చేసుకున్నాం, లిక్విడ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి కూడా మనము పోస్ట్ పెట్టుకున్నాం. అవును, నేను మార్నింగ్ చూశాను, మార్నింగ్ సమ్ 6 lakhs సంథింగ్ ఏమో ఉండే అంతే. ఇప్పుడు అది చాలా పెరిగింది. మరి దీన్ని చాలా బట్టి అంటే రేటు చాలా అంటే ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేనంతగా పెరిగింది లిక్విడిటీ. అవునవును. అంటే విషయం ఏంటంటే ఇందాక ఇప్పుడు మనం ఎట్లా అంటే మన ప్రసాద్ మనం మాట్లాడుకున్న ఒక నిమిషం, ఒక 5 నిమిషాల్లో మీటింగ్ ఎండ్ అవుతుంది, అందరూ ఉండండి, లాస్ట్ లో మంచి విషయం చెప్పి మనం ముగించుకుందాం. సో ఇక్కడ లిక్విడిటీ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి లక్షల్లో సేల్ చేసినా కూడా నీకు మళ్ళీ డౌన్ వెళ్లకుండా ఇది దానికి ఆపడుతుంది అనమాట. పంపింగ్ అంటే డంపింగ్ అవ్వకుండా, సో పంపింగ్ అవుతుంది, లేదంటే స్టెబిలిటీగా ఉంటుంది అంటే ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో. అట్లా ఈ లిక్విడిటీ అనేది ఉపయోగపడుతుంది, అంతేనా మన ప్రసాద్? అవునవును, కరెక్టే. సో ఇది ఎంత సేల్ చేసినా గానీ లైట్ గా తగ్గుతుంది, కానీ ఒకేసారి తగ్గదు అన్నట్టు. ఒకేసారి తగ్గిపోదు, జస్ట్ మీకు కొన్ని సెంట్లలో తేడా వస్తుంది, మళ్ళీ పంపింగ్ అవుద్ది, మళ్ళీ ఎవరో ఒకరు కొంటారు కనుక మళ్ళీ పంపింగ్ అవుద్ది, అట్లా అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మన ప్రసాద్ సార్ మీకు కూడా ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, ఒక మనకు మంచి శుభ సందర్భం మనకి, ఎందుకంటే మంచి ఇది ఒక ఆలోచించండి ప్రతి ఒక్కరు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరు కానీ మీకు ఎగ్జాక్ట్ చెప్పరు, బట్ మాకైతే మూమెంట్ ఎలా కనబడుతుందంటే, సో ఇంకా పెరుగుతుందనే మూమెంట్ కనబడుతుంది. ఓకే, సో కొనుక్కునే వాళ్ళు గో ఆన్, మీరు కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళా కూడా ఇప్పుడే ప్రెజెంట్ సిచ్యువేషన్ లోనే తగ్గిపోతుందేమో, అప్పుడే తీసుకుంటాను అని అనుకున్న వాళ్ళకు మరి అది కరెక్ట్ కాదు. సో మీరు బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి. సో ఇక మనం అంటే సార్ ఒకటి కొంతమంది అదే మీటింగ్ స్టార్టింగ్ లో కూడా ఉన్నా సార్, ఇంకా తగ్గుతుంది ఏదన్నా పర్చేస్ చేసుకున్నాము అంటే అది డౌన్ వస్తుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ సార్. అప్ వెళ్ళే ఛాన్సెస్ ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న రేషియో ప్రకారం చూసుకుంటే అప్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, డౌన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నా కూడా సార్ 1.5 1.6 మన కరెక్ట్ గా సర్క్యులేటింగ్ బాగుంటే విత్ ఇన్ 3 days లో కూడా 1.5 1.6 కూడా వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ డబల్ అవ్వచ్చు ఇక్కడ నుండి కూడా 3-4 days లో. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా, ఈరోజు మధ్యలో చేయమనుకోవద్దు. ఈరోజు మేము ఓటింగ్ సిస్టమ్ పెట్టాము, అంటే మొత్తం లీడర్లది. సో ఓటింగ్స్ దేనికి ఎక్కువ వచ్చాయంటే, ఎగ్జాంపుల్ గా
ఎవరైనా 2 to 5 పెట్టారు సార్ ఈ 2 రోజులలో. అంటే ఇప్పుడు మేము ఈ రోజు 1 అవుతుందా, లేకపోతే 2 అవుతుందా, లేకపోతే 5 వరకు వెళ్తా, ఇట్లా ఈ రకంగా ఓటింగ్ పెట్టాము. ఓటింగ్ పెడితే అందులో ప్రతి ఒక్కరు చేసింది ఏంటంటే ఈ 3 రోజులలో ఇక్కడ 2 అంటే 2 to 5 అంటే $2 నుంచి $5 వరకు అన్న ఒక ఓటింగ్ ఎక్కువ వచ్చాయి సార్. దీనికి ఎక్కువ వచ్చాయి. అదే అవును సార్. ఎస్ సార్. అంటే సో నేను కూడా 2 to 5 పెట్టేశారు. నా దగ్గర గ్రూప్ ఉంది, దాంట్లో కూడా సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ అయితే నేను కూడా 2 to 5 ప్రతిరోజు ఎనాలిసిస్ జరిగింది. సో సార్ ఇక మనం టైం అయింది కనుక నేను ఎండింగ్ కి వెళ్తున్నాను. ఓకే సార్. సో మనం ఈరోజు మంచి విషయాలు తెలుసుకున్నాం. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇది మాకైతే మా అంచనా ప్రకారం, మాకు ఎనాలజిస్ట్ ప్రకారం, మాకు తెలిసిన ప్రకారం అయితే సరే ఇది మూవ్మెంట్ ఉంది, అందుకని చెప్పేసి పెరుగుతూనే ఉంటుంది అని మేము అంటాం. ఖచ్చితంగా 100% పెరుగుద్ది. ఎవరు కానీ ఇందాక క్వశ్చన్ కూడా అడిగారు, ఎవరు కానీ ఆపుకోవద్దు, మీరు నిజంగానే పెరుగుద్ది. ఓకేనా? సో నెక్స్ట్ మరి ఈరోజు ఇంకొక ఇది వెళ్దాం మనము. సో కాయిన్ మార్కెట్ ఓకే, కాయిన్ మార్కెట్ క్యాప్ కు వెళ్దాం, వెళ్ళి చూద్దాం, చూసి ఎండ్ చేసుకుందాం. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? 1 minute. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, టైం కూడా మనకు 15 నిమిషాలు ఎక్కువైంది, ఆయన కూడా ఈరోజు ఉండండి, నో ప్రాబ్లం. సో ఫినిష్ చేసుకుందాం. సో ప్రతిరోజు చూస్తున్నట్టుగానే మన ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది నేర్చుకున్నారనుకుంటున్నారు అందరూ ఇప్పటి వరకు. సో బిట్ క్యాన్ చూడండి 61,000 దాటిపోయింది, 62 కూడా చూసాము. ఓకే, ఈథేరియం 3,000 సార్. 4 కూడా వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ డౌన్ వచ్చింది కొంచెం. అవును సార్. ఓకే. సో బిఎన్బి చూడండి ఒకసారి, నేను 210 చూస్తున్నాను, ఇప్పుడు ఈ రోజున అది 404. సో అది కూడా చూసుకుంటే 418 వరకు వెళ్ళింది. 24 hours లో ఫ్లక్చువేషన్ 418, లో వచ్చేసి 401, అంటే హైయెస్ట్ 418. అంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ మనకి రీసెంట్లీ మనం చూస్తున్నాం, మీరందరూ కూడా చూసారు. 378, 350, 310, 310 ఇక్కడ, 420 ఇక్కడ. నువ్వు బిఎన్బి కొని పెట్టుకున్నా కూడా 100 నువ్వు ఎర్న్ చేస్తావు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సోల్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఇక్కడ చాలా రోజులు చూసాం మనం 106, 110, 125 తో 11 అంటే 99, 97, 23 నుంచి మనం చూస్తున్నాం. ఇదే మీటింగ్ లో నేను మీకు 23 అంటే డాలర్లు ఉన్నప్పటి నుంచి చూపిస్తున్నాను. సో ఇది ఈ రోజు 128, ఇదే హైయెస్ట్ నాకు తెలియదు. చూడండి ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి 134కి వెళ్ళింది సార్, నేను చూడలేదు. హైయెస్ట్ వచ్చేసి 134, లోయెస్ట్ వచ్చేసి 108. 24 hours లోనే ఇంత ఫ్లక్చుయేషన్ జరిగింది చూడండి ఒకసారి. 108 ఇక్కడ, 134 ఇక్కడ. సో ఈవెన్ అంటే 24 hours లో ఇంత ఫ్లక్చుయేషన్ జరిగింది. అంటే సార్ నేను ఇది చూపించేది మీకు ఏంటంటే, మీరు ఇది కూడా తీసుకునేది కాదు, మీ అందరికి తెలుసు, నేను క్యాజువల్ గా చెప్తా ఉంటాను. అంటే పబ్లిక్ దీని మీద కూడా బిజినెస్ చేస్తుంది. అంటే దీన్ని కూడా మన పీవీసీ మెటల్ లెక్కనే వాళ్ళు కొంటుంటారు, సేల్ చేసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, ఈ విధంగా అనమాట. సో స్పెషల్ మన పీవీసీ మెటల్ అదేంటనే మీ అందరికి తెలుసు. సో నెక్స్ట్ ఇక్కడ బీసీహెచ్ చూడండి, ఇక 305, 256, 245 నుంచి చూసాం. ఓకే, సో ఫైనల్లీ మనం మన ఓఆర్డిఐ అని కూడా మనం చాలా రోజుల నుంచి 56 చూస్తున్నాం. 56 చూస్తున్నాం. సో మరి ఇప్పుడు 79. ఫ్లక్చుయేషన్ వచ్చేసి లో 70, హై వచ్చేసి 79. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనము పీవీసీ మెటా, రైట్? వావ్, వండర్ కదా. చూడండి ఇక్కడ పీవీసీ మెటా వచ్చి లో వచ్చేసి 0.49, హై వచ్చేసి 0.93. వండర్ కదా. సో ఫ్లక్చుయేషన్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇది ఎలా జరిగింది, ఏ విధంగా పైకి వెళ్ళింది. ఇది చూడండి ఇక్కడ. సో ఇది 1 day 1 hour. సో మీకు ఇక్కడ 1 day పెడదాం, 1 year 1 hour 24 hours. చూడండి 24 hours చూస్తే దీని యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా పైకి వెళ్ళిపోయింది చూడండి ఒకసారి.
ఓకే. సో ఇక్కడ 83%, 77% ప్లస్. ఇదిగో ఇక్కడ చూడండి 77%. ఓకే. ప్రెజెంట్ డిస్ట్రిబ్యూషన్ లో 0.91. ఓకే. సో బిలో $1 అయినా కూడా ఎంత బై చేసుకోవాలనుకున్నా బై చేసుకోండి. ఎవరు ఆగద్దు. ఆగితే మళ్ళీ మనకి. సో ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఈ రోజు ఎబో 5 lakh బిజినెస్ జరిగింది ఈవెన్ నా ఒక్కడి వద్ద. అంటే ఇంకెంతమంది దగ్గర ఎన్ని లక్షలు జరిగి ఉండాలి? అంటే ఒకేసారి 2000 USDTతో పీవీసీ బై చేశాడు 0.62. అది నేను ఇక్కడ ఉన్న ఒకసారి 2 సార్లతో డిస్కస్ కూడా చేసిన ఆ టైంలో. 0.45 అని చెప్పిన ఏం చేసినావు? 0.50 వచ్చినప్పుడు ఏం చేసావు? సో అలా ఉంటుంది. మరి ఇంకా తగ్గుతుందేమని ఆశ. అంటే వాళ్ళ మైండ్ లో ఇంకా తగ్గాలన్న ఆలోచనే కదా. ఓకే. సో ఎనీవే, సో మంచి సెషన్, మంచి శుభశకునం మనకి ఇది ఈరోజు. సో చాలా మంచి రోజు, ఇలాగే మూవ్ అవ్వాలి. ఓకే. సో టైం కూడా చాలా అయింది. మరి సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. అన్ని డౌట్స్ క్లియర్ ఉన్నాయి కదా సార్? రామతేజ సార్ కూడా చాలా చక్కగా వివరించారు. రామతేజ సార్ కూడా చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రమేష్ సార్, అది డౌట్లని మనం రేపు తీసుకున్నాం సార్. ఈ రోజు అందరూ ఎక్స్పెరిమెంట్ లో ఉన్నారు కదా సార్. అందరూ చాలా ఎక్స్పెరిమెంట్ లో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ రోజు ఎక్కువ డౌట్ తీసుకోలేదు, తక్కువ తీసుకున్నాం మనం. సార్ రేపు అప్డేట్ అవుతూ మంచి సెషన్ పెట్టుకున్నాం సార్. ఎస్, అది వచ్చింది. ఎందుకంటే అది పూర్తిగా బయటకు వస్తే మనం వాళ్ళకు డౌట్లు అప్పుడు క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఏది ఏంటి అని క్లియర్ అవుతాయి కనుక అప్పుడు మనం చెప్తాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. జై పెర్లవెన్, జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెంబర్ 1. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్.